ఫౌండర్ కో-ఫౌండర్ పడక కూడా క్లోజ్ అయిన స్టార్ట్అప్ చాలా ఉన్నాయి. 99% of the startup run around 1% investor. The moment we see somebody, startups will start bombing pitch decks. 99% response around. Blue Ocean primarily is about creating an uncontested market space. రెడ్ ఓషన్ ఏమంటుంది, నీ షేర్ నువ్వు తీసుకో, నా షేర్ నేను తీసుకుంటా, మన ఇద్దరం కొట్టుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ కేయాస్. జరిగిన బిజినెస్ కనిపిస్తుంటది కానీ అకౌంట్ లో డబ్బులు కనిపించు. నువ్వు 20,000 ఇచ్చి ఎవరినైనా హైర్ చేసుకుంటావు. ఈ 20,000 నుంచి నువ్వు 2 లక్షల వరకు పని లాక్కోవచ్చు అని తెలిస్తేనే హైర్ సంబడి అండ్ పుట్ మనీ ఆన్ దట్. అదర్వైజ్ డోంట్ రిక్రూట్. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఆర్గనైజ్ ఎనీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, by default you have a business and you don't have to sit on validation because దానికి ఆల్రెడీ మార్కెట్ ఉంది. ఇది Incubez OTT ప్లాట్ఫామ్ అంతా. ఇట్స్ a world's first OTT around startup ecosystem. ఫెయిల్ అయిన వాడికి స్టోరీ ఉంది, సక్సెస్ అయిన వాడికి స్టోరీ ఉంది. స్టార్ట్ వాచింగ్ ఈచ్ ఆఫ్ దీస్ స్టోరీస్, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, అరే ఈ పర్టికులర్ కంపెనీతో ఐ కెన్ కొలాబరేట్ బికాస్ ఐఎమ్ ఇన్ ది స్పేస్. ఇప్పుడు నేనే చాలా మంది ఫౌండర్స్ చూసాను. నేను ఒక హెల్త్ కేర్ సొల్యూషన్ క్రియేట్ చేశాను. నువ్వు డాక్టర్ వా, ఎప్పుడైనా హాస్పిటల్లో పనిచేసావా? లేదు. జస్ట్ బికాస్ యూ వెంట్ త్రూ అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డజంట్ మీన్ యూ ఆర్ గోయింగ్ టు స్టాండ్ స్ట్రాంగ్. బుద్ధి పొరపాటుని ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు డెవిల్స్ అడ్వకేట్ చేయంటే దొరికిందే ఛాన్స్, పంప వాళ్ళు కొట్టేద్దాం మీది టైప్లో, which I think now ChatGPT is able to at least be a little devil's advocate. When is that founder ready? ఫండింగ్ వెళ్తారు. చెక్ చేతికి వచ్చి క్యాన్సిల్ అయిన సందర్భాలు 1,00,000 ఉన్నాయి. షార్క్ ట్యాంక్ తీసుకో, చాలా మందికి ముందర ప్రామిసులు వచ్చినాయి, తర్వాత ఫండ్స్ రాలేదు. వాళ్ళది కూడా ఏం తప్పు కాదు, ఎందుకంటే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 120K సబ్స్క్రైబర్స్. చాలా రోజుల నుంచి ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఒక మంచి పాడ్కాస్ట్ చేయమని కంటిన్యూస్ రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో టుడే ఒక మంచి పాడ్కాస్ట్ షూట్ చేశాము. ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు వచ్చే మేజర్ ఇష్యూస్ ఏంటి, 0 to 1 అంటే మీ ఐడియా నుండి ప్రోడక్ట్ బిల్డ్ చేసి దాని ఒక సస్టైనబుల్ బిజినెస్ చేసే వరకు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు, ఎలాంటి హ్యాక్స్ చేయొచ్చు, మీ బిజినెస్ని మీరే ఎలా అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ఒక బ్యూటిఫుల్ పాడ్కాస్ట్ షూట్ చేసినాము. ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. సిట్ బ్యాక్, రిలాక్స్, వాచ్ టిల్ ది ఎండ్. కౌశిక్, వెల్కమ్ టు YINT TALKS. Thank you so much for having me here. Sorry for a couple of delays, but then finally we are here. Yeah. Final గా ఇక్కడ ఉన్నాం. ఓకే. సో కళ్యాణ్, ఈ పాడ్కాస్ట్లో నేను స్టార్టప్స్ గురించి 0 to 1 అంటే మన ఐడియా స్ట్రైక్ అయిన దగ్గర నుండి దాని ఎగ్జిక్యూషన్ వరకు, ఒక సిస్టమ్ని బిల్డ్ చేసే వరకు ఏం చేయాలి, ఎలా చేయొచ్చు, కామన్ మిస్టేక్స్ ఏంటి, ఈ డిస్కషన్ చేద్దాము. సో మీది Incubez OTT ప్లాట్ఫామ్ కదా. సో మీరు చెప్పండి, మీకు ఈ ఐడియా స్ట్రైక్ అయినప్పటి నుండి దాని ఎగ్జిక్యూషన్ వరకు మీరు ఎట్లా చేశారు? వాట్స్ ద జర్నీ? ఇది నా 5th స్టార్టప్. సో ఇక్కడికి కూడా నేను చాలాసార్లు చాలా రకాలుగా తప్పులు చేసి దెబ్బలు తాకి నేర్చుకొని వచ్చాను కాబట్టి మేబీ ఇది కొంచెం ఈజీ అయింది బిల్డ్ చేయడానికి. అప్రోచ్ ఎలా అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఐడియా నుంచి వెళ్ళాలి అంటే నేను పర్సనల్గా చెప్పాలి అంటే ఐ బిలీవ్ ఇన్ లాట్ ఆఫ్ వర్క్ అరౌండ్ ది ఐడియా. వెన్ ఐ సే వర్క్, డిఫాల్ట్ స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఐడియా మామూలుగా ఎక్కడ ఎతికినా దొరికేస్తున్నావు, యూ షుడ్ ఫస్ట్ వ్యాలిడేట్ యువర్ ఐడియా అని చెప్తారు. ఎట్లా వ్యాలిడేట్ చేస్తావు అనేది దర్ ఇస్ అ థియరీ అరౌండ్ ఇట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేయింగ్ కస్టమర్ వస్తాడా లేదా అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి? ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ స్ట్రెస్ మోర్ ఆన్ ఎట్లా తెలుసుకోవాలి అనేది. ఎందుకంటే మనకు ఐడియా వచ్చినంత మాత్రం దాని స్ట్రాటజీ అంటే కొడతారు. ఇట్స్ నాట్ అ స్ట్రాటజీ. స్ట్రాటజీ హ్యాస్ సర్టెన్ వే టు లుక్ ఎట్ థింగ్స్, రైట్? సో నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మై ఎక్స్పర్టీస్ ప్రైమరీలీ ఐ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ గో టు మార్కెట్ స్ట్రాటజీస్ యూజింగ్ బ్లూ ఓషన్ స్ట్రాటజీ టూల్స్. సో గో టు మార్కెట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇట్లా పిచ్ డెక్ పంపిస్తారు కదా. ఎప్పుడైనా పిచ్ డెక్ ఓపెన్ చేసి మీ గో టు మార్కెట్ ఏంటి అంటే టిపికల్గా సోషల్ మీడియాలో ఇంతమంది మాకు కావాల్సిన వాళ్ళు ఇంత పర్సెంటేజ్ కన్వర్షన్, లేకపోతే ఆఫ్లైన్లో ఇంతమంది ఉన్నారు మా సిటీలో మాకు కావాల్సిన కన్వర్షన్ అంటే ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ చేస్తున్నాం అంటే రోజుకి ఓకే 10 కోట్ల మంది మ్యాగీ తింటారు, అందులో 1% మార్కెట్ మనం కన్వర్ట్ చేసిన 1% ఆఫ్ 10 crores విల్ బి మై మార్కెట్. దట్ ఈస్ నాట్ హౌ థింగ్స్ ఆర్ టు బి డన్. ఫస్ట్ చూడాల్సింది అంటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు, ఆ పర్టిక్యులర్ రీజన్లో ఎంతమంది మ్యాగీ తింటారు, ఏ ఏజ్ వాళ్ళు తింటారు,
ఆ ఏజ్ వాళ్ళకి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ అవ్వాలి అంటే నీకు ఎట్లాంటి సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఈ ఉన్న సోషల్ మీడియా ఛానల్స్లో ఎంత పర్సెంటేజ్ ఎంతమంది బ్రౌజ్ చేస్తారు, ఉన్న ఓషన్ ఆఫ్ కాంటెంట్లో నీది కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్సెస్ ఆఫ్ ఇట్, రైట్? సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ ఆర్ టిపికల్ ఐడియా బిహైండ్ ఇట్, అప్రోచ్కి కూడా. సో నేను ఇన్సిస్ట్ చేసేది ఏంటి అంటే చాలామందికి ఇప్పుడు నేను అదర్ దెన్ బీయింగ్ 5 times ఫౌండర్ ఐ హవ్ బీన్ మెంటరింగ్ అ లాట్ ఆఫ్ స్టార్టప్స్. ఇప్పుడు ఐఐటి బాంబే ఈసెల్లో నేను మెంటర్ ఫ్రమ్ లాస్ట్ 2 years, వీహబ్లో మెంటర్ని, ఐఎం తిరుచిలో ఐ వాజ్ ప్యానలిస్ట్ ఫర్ 60+ పిచ్ డెక్స్, రైట్? ఇట్లా ఐ హ్యావ్ మల్టిపుల్ హ్యాట్స్ దట్ ఐ వోర్, అండ్ దట్ ఈస్ బికాస్ నేను ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాను, చాలా దెబ్బలు తిన్నాను, కనిపిస్తున్నాను కాబట్టి. కానీ జెన్యూన్గా నా వరి ఏంటి అంటే మనందరికీ తెలుసు 90+% ఫెయిల్యూర్ రేట్ ఆఫ్ స్టార్టప్స్. ఇందులో ఎన్ని రకాలుగా ఫెయిల్యూర్ అవ్వచ్చు అనే దాన్ని తీసుకుంటే నాకు తెలిసి 1 కోటి మంది బుక్స్ లాంచ్ చేయొచ్చు అంటే అన్ని ఉన్నాయి రకాలు. అంటే సింపుల్గా నాన్ సెన్స్ అనిపిస్తుందేమో కానీ నువ్వు స్టార్ట్స్ చూస్తే ఉత్త ఫౌండర్ కోఫౌండర్ పడక కూడా క్లోజ్ అయిన స్టార్టప్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి స్టార్టప్ ఫెయిల్యూర్ కింద అయితే డైరెక్ట్గా వేయలేము. ఇప్పుడు ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. కానీ మేజర్ ఫెయిల్యూర్ ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎన్ని ఫస్ట్ ఇయర్లో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 33% ఆఫ్ ద స్టార్టప్స్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ వెరీ ఫస్ట్ ఇయర్. ఎందుకు? బికాస్ ఫస్ట్ ఇయర్ ఇస్ అబౌట్ 0 to 1. ఆ 0 to 1 తెలిస్తే అట్లీస్ట్ నువ్వు నెక్స్ట్ ఇయర్కి మనకు స్కోప్ ఉందా అనేది తెలుస్తుంది. సో ఐ ఇన్సిస్ట్ చాలా మందికి ఏంటంటే దే హ్యావ్ టు నో వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆర్ టూల్స్ ఆర్ అవుట్ దేర్ ఫర్ దెమ్ టు రియలీ అండర్స్టాండ్. మేజర్గా ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తే 0 to 1 గురించి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి ఓవరాల్గా. ఒకటి రెడ్ ఓషన్ స్ట్రాటజీ అంటారు, ఒకటి బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటారు. రెడ్ ఓషన్ స్ట్రాటజీ వాడు ఏమంటాడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నీ స్వాట్ అనాలిసిస్ ఏంటి అంటాడు. స్వాట్ అంటే స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అరౌండ్ యువర్ ఐడియా, రైట్? పెస్ట్ అనాలిసిస్ అంటాడు, అంటే పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్ ఇంపాక్ట్స్ మన ఐడియా మీద ఎట్లుంటుంది అనేది. అది కూడా బేస్డ్ ఆన్ ద రీజన్ దట్ వీఆర్ డూయింగ్, ది డొమైన్ దట్ వీఆర్ ఇంటూ, ది ఇండస్ట్రీ దట్ వీఆర్ కేటరింగ్ టు, అన్నీ. లేకపోతే కాంపిటీటర్ అనాలిసిస్ అంటాడు. సో కాంపిటీటర్ అనాలిసిస్ అంటే ఆల్సో టు అండర్స్టాండ్ మార్కెట్ సైజు ఆల్రెడీ ఎంత డీప్గా వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారు, ఇందులో మనకు ఎంతవరకు స్కోప్ ఉండొచ్చు, ఎట్లా. ఇప్పుడు ఇన్ని లెట్స్ సే కస్టమర్ 1, 2, 3 ఈ కాంపిటేటివ్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, మన దాంట్లో లేనిదేంటి, ఆర్ మన దాంట్లో ఉందేంటి, వాళ్ళ దాంట్లో లేనిదేంటి, ఈ పర్టికులర్ క్వాలిటీ కోసం వాళ్ళు మనకు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా. ఇట్స్ అ వెరీ మెథడాలజికల్ అప్రోచ్. ఇవన్నీ టూల్స్ నేను చెప్పేవి, స్వాట్ కానీ, పెస్టల్ కానీ, కాంపిటేటివ్ అనాలిసిస్ కానీ, ఇవన్నీ రెడ్ ఓషన్ స్ట్రాటజీ. ఇంకోటి ఉంది బ్లూ ఓషన్ స్ట్రాటజీ, నీలపు సముద్రం స్ట్రాటజీ. నేను విన్నా ఈ బుక్ గురించి. యా, బ్లూ ఓషన్ ఇస్ క్వైట్ ఫేమస్ బట్ నాట్ ఫర్ ఎవ్రీబడి. అంటే ఇప్పుడు నన్ను అడిగితే నేను చాలా క్లయింట్స్కి బ్లూ ఓషన్ స్ట్రాటజీ చేశాను. ప్రతిదీ ఈజ్ లైక్ అ న్యూ బిజినెస్ అప్రోచ్ ఫర్ అస్. ఎందుకంటే ప్రతి బిజినెస్ ఇస్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఆడియన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అప్రోచ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఇండస్ట్రీ, డొమైన్, సబ్ డొమైన్ అన్ని చూసుకుంటే. సో ప్రతిదీ కొత్తదే, కానీ మన అప్లై చేసే టూల్స్ అయితే మారు. సో అది నేర్చుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ అండ్ దట్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్పింగ్ ది క్లయింట్స్ ఆల్సో. ఇప్పుడు రెడ్ ఓషన్ చెప్పుకున్నాం, బ్లూ ఓషన్ ఏమంటుంది, టూల్స్ ఎట్లాంటివి ఉంటాయి, నీ ఆల్టర్నేట్స్ ఏంటి, సబ్స్టిట్యూట్స్ ఏంటి చూడమంటాడు బ్లూ ఓషన్ వాడు. నీకున్న డైరెక్ట్ నీలాంటి ప్రోడక్ట్స్ కాకుండా నీకున్న ఆల్టర్నేట్స్ ఏంటి మార్కెట్లో, నీకున్న సబ్స్టిట్యూట్స్ ఏంటి మార్కెట్లో. దాంతోపాటు ఓకే నీ కస్టమర్స్ నువ్వు ఒకరిని అనుకున్నావు, కానీ నీ టైర్ 1, టైర్ 2, టైర్ 3 నాన్ కస్టమర్స్ ఎవరు, నువ్వు ఏం చేస్తే ఈ నాన్ కస్టమర్స్ కిందకి మారచ్చు. సో బ్లూ ఓషన్ ప్రైమరీలీ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ అన్ అన్కంటెస్టెడ్ మార్కెట్ స్పేస్. అంటే ఇంకా నీతోటి కాంపీట్ అవ్వడానికి స్కోపే లేని మార్కెట్ ప్లేస్ని క్రియేట్ చేసుకోవడం. రెడ్ ఓషన్ ఏమంటుంది, నీది నీ షేర్ నువ్వు తీసుకొని ఆ షేర్ నేను తీసుకుంటా, మన ఇద్దరం కొట్టుకుందాం, నీకు ఎక్కువ వస్తారా నాకు ఎక్కువ వస్తారా టిపికల్గా. రెడ్ ఓషన్ స్ట్రాటజీ ఎగ్జాంపుల్, ఇప్పుడు కెనాన్ కెమెరా ఉంది, దానికి కాంపిటీటర్ ఎవడు, నికాన్. కానీ బ్లూ ఓషన్ స్ట్రాటజీ ప్రకారంగా కెనాన్కైనా నికాన్కైనా
ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ తీసుకుంటే యువర్ సెల్ ఫోన్ ఈజ్ యువర్ కాంపిటీటర్. ఏంటది? సెల్ ఫోన్. ఓకే. సెల్ ఫోన్. ఎందుకంటే సెల్ ఫోన్లో కెమెరా ఉంది, అది కాక వేరే ఫీచర్స్ ఉన్నాయి. సో ఇంకా టచ్ కూడా చేయలేము. వావ్. సో హౌ డూ యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ ఆల్టర్నేట్స్ అండ్ సబ్స్టిట్యూట్స్? టూల్ ఇంత బ్యూటిఫుల్గా, అరే ఓకే దిస్ ఈస్ అ టూల్ దట్ ఐ కెన్ యూస్. ఇంకోటి ఏంటి, బ్లూ ఓషన్లో ERRC అంటాడు, అంటే ఎలిమినేట్, రెడ్యూస్, రైజ్ అండ్ క్రియేట్. నీకు ఉన్న దాంట్లో నుంచి ఏవి ఎలిమినేట్ చేయొచ్చు, ఏది రెడ్యూస్ చేయొచ్చు, ఏది రేజ్ చేయొచ్చు, ఏది క్రియేట్ చేయొచ్చు. దట్ క్రియేషన్ విల్ బికమ్ యువర్ ఇన్నోవేషన్. సో హౌ కెన్ యూ ఇన్నోవేట్? ఇప్పుడు నాకు చూసుకుంటే Incubez OTT, ఇట్స్ అ వరల్డ్స్ ఫస్ట్ OTT అరౌండ్ స్టార్టప్ ఎకోసిస్టమ్. ఎందుకు వరల్డ్స్ ఫస్ట్ అయింది? ఇప్పటిదాకా ఎందుకు ఎవరికి, ఇప్పుడు 500 కోట్ల మందితో ఉంటారు ప్రపంచంలో, ఎవరికి రాని ఐడియా నాకు ఎందుకు వచ్చింది? ఆఫ్ కోర్స్ నేను నా కోఫౌండర్ నివ్య అయితే ఒక 1 year ఓన్లీ మనకి ఎందుకు వచ్చింది ఐడియా అనే దాన్ని స్పెండ్ చేయాల్సి వచ్చింది. అంటే ఇట్స్ గుడ్ ఆల్సో ఇన్ ఎ వే ఫర్ అస్ టు కీప్ క్వశ్చనింగ్ అవర్ సెల్స్. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఐడియా వచ్చింది, 2-3 వావ్ అనేసరికి దట్ డజంట్ మీన్ వీ కెన్ ఇన్వెస్ట్ అవర్ ఎనర్జీ, ఎఫర్ట్, ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్, unless we are sure if this is something that's going to consume us for rest of the time, right? So నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో, నా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో Incubez అనేది చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ బ్లూ ఓషన్. ఎందుకు బ్లూ ఓషన్? ఇప్పుడు ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్స్ ఎన్ని రకాలుగా ఈజీగా ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది. ఎందుకు ఇన్వెస్టర్ స్టోరీస్ తీస్తున్నాము, ఎందుకు ఫౌండర్ స్టోరీస్ తీస్తున్నాము, ఎందుకు మెంటర్స్ ఎనేబులర్ స్టోరీస్ తీసుకుంటున్నాము. ఇప్పుడు టైర్ 1, టైర్ 2, టైర్ 3 నాన్ కస్టమర్స్ అన్నారు కదా. నాన్ కస్టమర్స్ ఎవరు అంటే, ఈ ఒక్క ఫీచర్ ఉంటే ఈ నాన్ కస్టమర్ని కస్టమర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవేంటి, ఆ ఫీచర్స్ ఏంటి, అవి ERRC గ్రిడ్లో పడతాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే 0 to 1లో దెర్ ఈస్ అ వెరీ స్ట్రక్చర్డ్ అప్రోచ్ దట్ ఎనీబడి వుడ్ బి ఏబుల్ టు లెవరేజ్, రైట్? సో ఈ వర్క్ అంతా మన కోసము, మనం ముందరికి వెళ్ళడం కోసము చాలా చాలా పనికొస్తుంది. అండ్ ఫెయిల్యూర్ చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ గోయింగ్ టు బి మై డెవిల్స్, వాట్ ఆర్ గోయింగ్ టు బి మై ఛాలెంజెస్. అది అసలు ప్రాక్టికల్గా కాదు, మనకి ఇది క్రాక్ చేయడం అనేది ఒక టూల్లో తెలిసిపోతుంది. సో కూర్చొని చేస్తే చాలు. దీనికి ఫండింగ్ అవసరం లేదు, దీనికి మెంటర్ నెట్వర్క్ అవసరం లేదు, దీనికి ఎనేబులర్స్ అవసరం లేదు, సపోర్ట్ సిస్టమ్ అవసరం లేదు. ఎప్పుడైనా ఫౌండర్, కోఫౌండర్, ఇంత కోర్ టీమ్ ఉన్నా కూడా ఒకడు ఉంటాడు, వాడు డ్రైవ్ చేస్తాడు, మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ మిగతా వాళ్ళకి ఉన్న స్ట్రెంగ్స్ వీడికి ఉండవు, వీడికి ఉన్న స్ట్రెంగ్స్ మిగతా వాళ్ళకి ఉండవు. సో ఎప్పుడైనా ఫౌండర్, కోఫౌండర్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, వాట్ ఈస్ దట్ ఐమ్ లెవరేజింగ్. సో నా వీక్నెస్లో అవతలడికి స్ట్రెంగ్సా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు చాలా వరకు టెక్ ఫౌండర్స్ మార్కెట్లోకి ఎక్కువ వెళ్ళలేరు ఇస్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ మార్కెటింగ్. దే నీడ్ కోఫౌండర్స్ హూ ఆర్ వెరీ గుడ్ విత్ మార్కెటింగ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నాన్ టెక్ ఫౌండర్కి ఒక టెక్ కోఫౌండర్ అవసరం, ఎందుకంటే హీ డజంట్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్ వెల్. అంతవరకు హౌ ఎగ్జాక్ట్లీ క్యాన్ దే కమ్ టుగెదర్ విత్ వన్ విజన్ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫెయిల్యూర్స్, 90+ ఫెయిల్యూర్స్ అని ఎట్లా అడ్రస్ చేసుకోవచ్చు మైండ్ సెట్ తోటి. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్లో, ఈ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో, ఇన్ని మెంటర్ చేసి, ఇన్ని స్టార్ట్ చేసి నేను క్రియేట్ చేసిన ఫార్ములా ఒకటి ఉంది. ఏంటి అంటే, స్టార్టప్ అనేది 3 phases ఉంటుంది. ఒకటి ఫస్ట్ సర్వైవల్. ఈ సర్వైవల్ ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు మనము POCL గురించి మాట్లాడాం, MVP గురించి మాట్లాడాం, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ గురించి మాట్లాడాము. ఓకే, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ నాకు వచ్చేసింది. ఇనీషియల్ ఫండింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరినో ఒకరిని బతిమాలి డబ్బులు తీసుకున్నాము. తీసుకొని ఎక్కడి దాకా సర్వైవ్ అవ్వగలం, ఆ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసుకోగలిగితే తప్ప దాని బియాండ్ ఆలోచించలేము. సో ఫస్ట్ సర్వైవల్ ఫేజ్, ఆ తర్వాత సస్టైనింగ్ ఫేజ్. ఇప్పుడు డబ్బులు వచ్చేసాయి, 10 లక్షలు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్, అయిపోతాయి. ఆ తర్వాత మనం ఎట్లా సస్టైన్ అవుతాం, హౌ ఆర్ వీ గోయింగ్ టు సస్టైన్ ది ట్రాక్షన్ దట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్. ఈ రెండింటికి ఆన్సర్లు దొరికితేనే స్కేల్ గురించి ఆలోచించు, అప్పటిదాకా స్కేల్ గురించి ఆలోచించు. కానీ ప్రాబ్లం ఏంటంటే, బికాజ్ యువర్ ట్రెడిషనల్ పిచ్ డెక్ ఫోర్సెస్ యూ టు క్రియేట్ అ రోడ్ మ్యాప్ ఫర్ నెక్స్ట్ 5 years or 10 years, యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ స్కేల్. అవును, నథింగ్ రాంగ్, థింక్ అబౌట్ స్కేల్, యూ హ్యావ్ టు నో యువర్ ఎండ్ గోల్. కానీ అక్కడి దాకా నేను వెళ్ళడానికి నాకు మైల్ స్టోన్స్ ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
which is missing most of the cases. That's why failure stories are more that we have. రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను నేను కూడా, కర్టెన్ రైజర్ ఈవెంట్, స్టార్టప్ ఈవెంట్. క్లియర్గా ముందరే అందరికీ చెప్పిందండి, ఇట్స్ స్టార్టప్ ఈవెంట్. స్టేజ్ మీద ఇద్దరిని కూర్చోబెట్టారు, సక్సెస్ఫుల్ ఫౌండర్స్. ఒక ఆయన కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ ఇద్దరు స్టార్టప్స్ ఎవరు? ఒకళ్ళు 150 crore రెవెన్యూ, ఇంకోళ్ళు 250 crore రెవెన్యూ. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కింద కూర్చున్న స్టార్టప్స్ రిలేట్ చేసుకోవాలి అంటే కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవునండి. సో క్లియర్గా చాప్ చేసి ఫస్ట్ మైల్ స్టోన్, ఫస్ట్ 1 crore, విచ్ ఇస్ బ్యూటిఫుల్లీ టోల్డ్ బై వన్ ఆఫ్ ది స్పీకర్ దేర్. ఫస్ట్ ఎంతవరకు ఫౌండర్ చేతిలో ఉంటుంది, ఆ తర్వాత ఎంతవరకు టీమ్ చేతిలో ఉంటుంది, ఆ తర్వాత పెరగాలి అంటే నీకు స్కేల్ రావాలి అంటే నువ్వు ఎంత కల్చర్ బిల్డ్ చేసావు విత్ ఇన్ ది కంపెనీ అనేది బాగా చెప్పగలిగాడు. కాబట్టి దట్ మేడ్ మోర్ సెన్స్. అదర్వైజ్ యూ ఓన్లీ టాక్ అబౌట్ 100 crores, 500 crores. అన్యాయం ఏంటంటే ఇవాళ రేపు ఎన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి స్టార్టప్స్ గురించి చెప్పడానికి. ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, కెహతే హే లోగ్ జో. ఈ ఫౌండర్ అంటే 100 రూపాయలు జోబులో పెట్టుకొని సిటీకి వచ్చాడు, ఇవాళ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. నీ అమ్మ, ఈ 100 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్యలో ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, ఎన్నిసార్లు సక్సెస్ అయ్యాడు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీస్ ఆర్ ద క్రక్సెస్ దట్ నీడ్స్ టు బి బిల్డ్, ఆర్ దిస్ ఇస్ ది బ్రిడ్జ్ దట్ నీడ్స్ టు బి బిల్డ్. ఇంకొక పెద్ద ఫ్యాక్టర్ ఏంటి అంటే స్టార్టప్ జర్నీ స్టార్ట్స్ విత్ ఫౌండర్స్ జర్నీ. అవును. యాజ్ ఎ ఫౌండర్ చెప్పాలి అంటే నా స్టార్టప్ జర్నీ ఒకవేళ 10x వెళ్తుంది అంటే ఇంటర్నల్గా యాజ్ ఎ ఫౌండర్ నాకు 100x జర్నీ వెళ్తుంది. ఎందుకంటే థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఐ హ్యావ్ టు రియలీ లెర్న్ సో మచ్ అండ్ అడ్జస్ట్ టు ఇట్ ఇన్సైడ్. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మై జర్నీ దాన్ ద స్టార్టప్ జర్నీ అలోన్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్. అంటిల్ మనకు ఒక టీం ఉంది, ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేస్తాం, వారికి డిపార్ట్మెంట్ సెగ్రిగేట్ చేసాము, ఇచ్చేసాము. ఇంకా అప్పటిదాకా ఇట్ ఈస్ మై జర్నీ, ఫౌండర్ జర్నీ. నౌ మై మేజర్ ఇష్యూ యాజ్ అ మెంటర్, ఐ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ ఫౌండర్ డీప్లీ. ఎందుకు అంటే సింపుల్ లాజిక్ చెప్తా. ఒక ఇంట్రోవర్ట్ని తీసుకెళ్ళి మార్కెటింగ్ జాబ్లో పెట్టలేము, ఒక ఎక్స్ట్రోవర్ట్ని తీసుకొచ్చి డెస్క్ జాబ్లో పెట్టలేము. అబ్సల్యూట్లీ. నేను ఇంట్రోవర్టా కాదా, నేను ఎక్స్ట్రోవర్టా కాదా, నేను ఒకవేళ యాంబివర్ట్ అయితే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో నేను యాంబివర్ట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ దట్ వీఆర్ లెవరేజింగ్ ఫర్ అవర్ ఓన్ స్టార్టప్ ఈస్ అవర్ స్ట్రెంగ్స్. సో అన్లెస్ ఐ డోంట్ నో వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, హూ am I to even talk about startup? రైట్. ఇది ఎంతమంది ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటర్ చేసిన చాలామంది ఎనేబుల్ చేసిన, ఎండ్ ఆఫ్ ద డే 90% నా వర్క్ నాకు నేను అర్థం చేసుకొని నేర్చుకోవాలి, 10% మాత్రమే వీ కెన్ ఎక్స్పెక్ట్ అదర్స్. ఎట్లా ఉంటాయంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతసేపటికి ఎక్కడైనా బిస్కెట్ అయితే పక్కనోడిని బ్లేమ్ చేయడానికి రెడీగా ఉంటారు. బ్లేమ్ గేమ్. ఇప్పుడు ఆ పక్కనోడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది అనేది ఎవడు లర్న్ అంటే హౌ మెనీ పీపుల్ కెన్ లిటరలీ రియలైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ ఈస్ అ లర్నింగ్ ఫర్ మీ. నాకు అకృతి కొద్దిని వాడి మీద డిపెండ్ అయ్యాను, కానీ వాడు బిస్కెట్ చేసాడు నేను ఏడిస్తే వాట్ ఈస్ దట్ ఐఎమ్ లర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా చూసుకుంటే దెర్ ఆర్ టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యావ్ అండ్ హ్యావ్ లర్న్డ్ ఫ్రమ్ ఇట్, ప్రాబబ్లీ మేడ్ మీ అ రీజన్ వై ఐఎమ్ సిట్టింగ్ అలాంగ్ విత్ యూ అండ్ నౌ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎకోసిస్టమ్స్ ఎట్లా ఎక్విప్ అయిపోయినాయి అంటే ఆఫ్ లేట్ యాక్చువల్లీ మధ్యలో మాకైతే ఫెయిల్ ఫాస్ట్ అనేది బికేమ్ అ గ్రేట్ స్లోగన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఫౌండర్, ఇఫ్ ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ ఫెయిల్యూర్, హౌ విల్ ఐ ఈవెన్ డ్రైవ్ ఇట్? నా క్వశ్చన్. ఎందుకంటే తొందరగా ఫెయిల్ అవుదాం అంటే ఇఫ్ యూ వాంట్ అ బిల్డింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ విచ్ యూ నో దట్ తొందరగా కూలిపోతుంది అంటే వాట్ ఈస్ ది ఐడియాలజీ బిహైండ్ ఇట్? అండ్ ఇది ఎందుకు వచ్చింది అంటే I think this came from Bangalore ecosystem. I have to blame it on the Bangalore ecosystem. Fail faster. ఎందుకంటే ఇప్పుడు జెన్సీస్ చాలా మంది మధ్యలో వచ్చి సార్ మిమ్మల్ని మీరు అంటే దెర్ వాజ్ అ పాయింట్, నేను ఒక అవుట్ ఆఫ్ ఆల్ ద స్టార్టప్స్ నేను ఒక స్టార్టప్ని బాగా డ్రైవ్ చేస్తుంటే ఒక పాయింట్లో వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడో వేరే దగ్గర విని నా దగ్గరకు వచ్చి సార్ మీరు మమ్మల్ని ఫెయిల్ అవ్వనివ్వట్లేదు ఫాస్ట్గా అని అడిగారు. అంటే ఓకే, ఫెయిల్ అవ్వడమే నీ ఉద్దేశం అయితే అసలు నా దగ్గరికి రాకరా బాబు. ఎందుకంటే ఫౌండర్ మైండ్ సెట్ అంటే ఏంటి, ఏదో ఒకటి చేసి వర్కౌట్ అయ్యేటట్టు చేయాలి. అవును.
అండ్ ఇవాళ పాడ్కాస్ట్ వల్ల చాలా మంది, ఇప్పుడు వినోద్ కోస్లా గాను ఎవరైనా ముందరికి వచ్చి చెప్తున్నారు ఏంటంటే, అరే ఎన్నిసార్లు బ్యాంకరప్సీ దగ్గరలో వెళ్ళాం, ఎన్నిసార్లు పివోట్ అయ్యాం తెలుసా మేము అని. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ఫెయిల్ అవ్వద్దు అనేది ఇస్ అ డ్రైవ్. అందుకని తొందరగా ఫెయిల్ అవ్వాలి కెన్ నెవర్ బి అ డ్రైవ్ అన్లెస్ ఇట్స్ అ ప్రోడక్ట్ బిల్డింగ్ మైండ్ సెట్. తొందరగా పేరు తెచ్చుకోవాలి అనే కకృతి ఉంటే తప్ప. కానీ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు ఫాస్ట్గా. ఎండ్ ఆఫ్ ది డే నిజంగా if we are thinking of going one step at a time, that's called milestone approach. So our milestone approach founders ki లేదు. That is one of the major reasons why again we see a lot of failure. ఎందుకంటే ఇప్పుడు ఫండ్ రేజింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. కానీ ఆ ఫండ్ రేజింగ్ అంటే ముందు చేయాల్సిన చాలా యాజ్ అ ఫౌండర్ చేయాల్సిన మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు నేను ఒక ఇన్వెస్టర్ కుర్చీలో కూర్చోబెట్టుకొని, ఇన్వెస్టర్ షూస్లో నుంచోబెట్టుకొని క్వశ్చన్స్ అడగాలి అంటే 1,00,000 క్వశ్చన్స్, విచ్ ఐ థింక్ నౌ ChatGPT ఈజ్ ఏబుల్ టు అట్లీస్ట్ బీ ఎ లిటిల్ డెవిల్స్ అడ్వకేట్. ముందర మా టైంలో అయితే ఇదైతే లేదు. అట్లీస్ట్ అదే బుద్ధి పొరపాటున ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నువ్వు డెవిల్స్ అడ్వకేట్ చేయంటే దొరికిందే ఛాన్స్, పంప పగలగొట్టేద్దాం వీడి టైప్లో వెయిట్ చేస్తాడు. సో మనకి జడ్జిమెంట్ భయం కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళి అడగలేదు. సో ది కైండ్ ఆఫ్ టూల్స్ దట్ are available right now with the founders is just amazing. Yeah, so much that they'll be able to do. Probably మనం 10 steps చేసిన టైం బదులు ఇప్పుడు అంటే అంత టైంలో ఇప్పుడు 100 steps చేసేయచ్చు టక. ఎందుకంటే చాలా వరకు ఫ్రేమ్వర్క్స్ నౌ ఇట్ ఈస్ అట్లీస్ట్ రెడీ. ఫర్ అస్ వీ హ్యాడ్ టు అండర్స్టాండ్ ద ఫ్రేమ్వర్క్స్, ఫిగర్ అవుట్ the frameworks, right? Yeah, so that is an example చెప్తారా దానికి? సారీ టు ఇంటరప్ట్. For example, 2011 was my first startup. సో మేము అనుకున్న ఒరిజినల్ ప్లాన్ ఎప్పుడైతే ఈ టూల్స్లో పెట్టామో అప్పుడు వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇది కొంచెం మార్చాల్సి వస్తుంది అని. కానీ ఆ టూల్ ఎక్కడ దొరికింది మాకు? 100 మందిని అడిగి ఒక 6 నెలల తర్వాత ఎవరో బుక్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ బుక్ అందరం కొనుక్కొని ఆన్లైన్లో ఓపెన్ చేసి దెన్ వీ హ్యాడ్ టు గో త్రూ ఇట్. ఇప్పుడు ఇట్స్ లైక్ దిస్. యూ ఓపెన్, యూ ఆస్క్ గూగుల్, డూట్ ఐ వాంట్ టు డూ దిస్, ఏమంటావు అంటే కింద ఫస్ట్ AI ఇచ్చేస్తుంది పైన హెడ్డింగ్, దాని తర్వాత కింద టూల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ టెంప్లెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఎంతమందికి తెలుసు బిజినెస్ ప్లాన్ ఈ టెంప్లెట్ వాడాలి, ఈ స్ట్రాటజీకి ఈ టెంప్లెట్ వాడాలి. మన అప్పుడు యాక్సెస్ లేదు, అంటే అట్లీస్ట్ నా అప్పుడు యాక్సెస్ లేదు అసలు. ఇంకా ఇమాజిన్ హైదరాబాద్ నుంచి బెంగళూరులో కూడా మనం స్టార్ట్ చేయాలి, బాంబేలో స్టార్ట్ చేయాలి అంటే స్కోప్ ఏది? వాట్ ఈస్ ద కొలాబరేషన్ ఆప్షన్ ఫర్ అస్? ఎవరి మీద కొలాబరేట్ అవ్వాలి? వెళ్ళి యాజ్ అ కోఫౌండర్ నేను కూర్చొని గూగుల్లో ఆల్మోస్ట్ 1 month డిఫరెంట్ కంపెనీస్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఎవరితో మాట్లాడచ్చు, వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి మొత్తం చదివి, కొన్నిసార్లు డిస్టార్టెడ్ వెబ్సైట్ ఉంటే కూడా వీడు వర్కౌట్ కాదు, వాళ్ళ వెబ్సైటే సరిగ్గా లేదు అని. అంటే అవర్ జడ్జ్మెంట్ పారామీటర్స్, ది నరేషన్ ఆఫ్ అ పర్టికులర్ కంపెనీ టుడే వర్సెస్ దెన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు దెర్ ఆర్ టన్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ అస్. ఇప్పుడు నేను చెప్పిన బ్లూ ఓషన్, రెడ్ ఓషన్ ఇస్ ఆల్ ఫ్రేమ్వర్క్స్ ఓన్లీ. ఇప్పుడు ఐస్ పాప్సికల్ బ్రాండే ఉంది, సడన్ గా గుర్తొచ్చింది. ఐస్ పాప్సికల్ బ్రాండే ఉంది. మేము ఒక ఐస్ పాప్సికల్ బ్రాండ్ షూట్ చేసాము. షూట్ చేసినప్పుడు క్లియర్గా ఐడియా ఎట్లా వచ్చింది వాళ్ళకి, మన దాంట్లో స్టోరీలో ఫుల్ ఉంది. ఇట్లా వాళ్ళ అక్క వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల కోసం వచ్చినప్పుడు సూట్ కేసులో ఐస్ పాప్సికల్స్ తెచ్చుకున్నారు. తమ్ముడు చూసి పిచ్చానికి ఏమన్నా మన దగ్గర దొరికితే ఇది అక్కడి నుంచి మోసుకురావాలి అంటే, నేను మొత్తం ఆన్లైన్ ఎత్తుకా, నాకు ఇక్కడ కనిపించలే ఇక్కడ, అందుకని తెచ్చుకున్నా, మళ్ళీ పిల్లలు అడిగితే కష్టం అంటే, అదేంటి వాడితే పులిహార అని వెంటనే ఓపెన్ చేసి ఫుల్ సెర్చ్ చేసి ఈ తమ్ముడు మొత్తం ఎతికితే నిజంగానే లేవు. అరే ఇది కరెక్టే కదా, అండ్ మార్కెట్ ఉందా లేదా అనేది మనం ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే మా అక్కే వన్ ఆఫ్ ది కస్టమర్ దీనికి అని ఒక ఐడియా. నో వ్యాలిడేషన్ నుంచి POC, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. వెళ్ళి ఫస్ట్ ఐమాక్స్ థియేటర్ బయట థర్మోకోల్ బాక్స్లో తీసుకెళ్ళి ఫస్ట్ జనాలు బయటకు వస్తుంటే ఒక్కొక్కరికి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫుల్ జనాలు ముందరకు వచ్చి నాకు కావాలని తీసుకున్నాను. అరే ఏదో వెళ్తుంది మార్కెట్లో, అసలు పైసలు పెడితే తీసుకుంటారని డౌట్ వచ్చింది. 20 రూపాయలు ఫస్ట్, 20 రూపాయలు వెంటనే 20 రూపీస్ అనగానే వెంటనే పైసలు ఇచ్చి తీసుకున్నారు. నెక్స్ట్ 60 రూపాయలు. ఆ స్టోరీ నాకు ఇంట్రెస్ట్ డెఫినెట్గా 60 రూపాయలు వెంటనే పెట్టి తీసుకున్నారు. అంటే నా ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అయిపోయింది అక్కడికి.
సో ఒక ఐడియా వచ్చింది, దాన్ని వ్యాలిడేట్ చేసుకున్నాము. ఓకే, మార్కెట్లో వేరేదేం లేదు, అది ఉన్నా కూడా మనకున్న డిఫరెన్స్ ఏంటి వాట్ ఎవర్ చూసుకొని తయారు చేసుకొని 10 ఫ్లేవర్స్ 20 ఫ్లేవర్స్ కాకుండా ఒక 2 ఫ్లేవర్స్ పద్ధతి ప్రకారంగా మినిమం వైబుల్ ప్రోడక్ట్ తీసుకొని యాజ్ అ పిఓసి నేను మార్కెట్లోకి వెళ్ళి ఇవ్వడం స్టార్ట్ చేసి నాకు డబ్బులు రావడం స్టార్ట్ అయిన తర్వాత నా ప్రోడక్ట్కి మార్కెట్కి ఫిట్ ఉంది అని నాకు అర్థమైంది. ఆ తర్వాత అబౌట్ హౌ టు గో అబౌట్ ఇట్ నెక్స్ట్, రైట్? ఇదంతా ఇప్పుడు నువ్వే అన్నావు నా స్టోరీ నాకు వింటున్నట్టుంది అని. ఇది నువ్వు ఒకవేళ ఓపెన్ చేసి నా దాంట్లో చూస్తే ఇప్పుడు నీకంటే తెలుసు, చాలా మందికి తెలియదు. మరి వాళ్ళకు ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఈ 0 వల్ల 1,00,000 ఛాలెంజ్లు ఉన్నాయి, చాలా ఉంటాయి. ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు త్రూ అవుట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఎట్లా అమ్ముతా అక్రాస్ హైదరాబాద్ ఆర్ అక్రాస్ ఇండియా, అంత ఫ్రిడ్జ్లు నాకు ఎక్కడ దొరుకుతాయి? ఇప్పుడు for us to make it retail, we should be able to know what is that I'm capable of in getting this to the entire market, right? ఈ ఛాలెంజెస్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాడు. నౌ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డూ అ సిమిలర్ ప్రోడక్ట్ ఫర్ దేర్ పర్టికులర్ మార్కెట్, క్లియర్గా రెఫరెన్స్ ఉంది. దట్ ఈస్ వై వీ హ్యాడ్ టు స్టార్ట్ క్రియేటింగ్ దీస్ రెఫరెన్స్ పాయింట్స్. ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉంది, ఫెయిల్ అయిన వాడికి స్టోరీ ఉంది, సక్సెస్ అయిన వాడికి స్టోరీ ఉంది, స్టోరీ వెళ్ళేవాడికి కూడా ఒక స్టోరీ ఉంది. అంటే నేను ఎట్లా తీసుకెళ్తున్నా దీన్ని ముందరికి అనేది, అదే మనం క్యాప్చర్ చేయగలిగితే. ఎందుకంటే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ లాంటి వాటిలలో ఓపెన్ చేసి చూస్తే చాలా పాడ్కాస్ట్లు ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ 99% ఆఫ్ ఇట్ అన్ని సక్సెస్ స్టోరీస్. సో ఇప్పుడు 150 crore టర్న్ ఓవర్, 500 crores టర్న్ ఓవర్, 1000 crores టర్న్ ఓవర్ వాడిని చూసి నేను నేర్చుకోవాలంటే కూడా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి నేను ఇంకా స్టేజ్కి వెళ్ళలేదు. సో వాళ్ళు వాడే టర్మినాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ ఉంది, అమేజింగ్ పాడ్కాస్ట్. అంటే ఎంతసేపటికి ప్రతి 2 నిమిషాలకి ఒక 20-year-old అయితే ఏం చేయాలి అని అడుగుతున్నాడు, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. కానీ అవతల వాళ్ళు ఇచ్చే సలహాల్లో చాలా వరకు టర్మినాలజీ ఉంది. ఒక 20-year-oldకి ఆ టర్మినాలజీ అర్థం కూడా కాదు చాలా వరకు. ఎందుకంటే అన్లెస్ ఆ జర్నీలో వెళ్తే తప్ప ఈ టర్మినాలజీ తెలియదు ఆటోమేటిక్గా. సో నేనేమంటే అట్లాంటి కూడా ఫస్ట్ ఇన్క్యూబ్స్కి వచ్చి ఒక 10 మంది స్టోరీస్, ఎందుకంటే ఇవన్నీ రన్ అవుతున్న స్టోరీస్ చూస్తే అప్పుడు దట్ మేక్స్ ఇట్ మచ్ మోర్ ఈజీ ఫర్ దీస్ పీపుల్ టు గో అండర్స్టాండ్ వాట్ ది అదర్ సక్సెస్ పర్సన్ ఇస్ టెలింగ్. సో మనకి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, కానీ నేనేమంటున్నా అంటే సెంట్రలైజ్ ప్లాట్ఫామ్ ఎందుకు కావాలి? నాట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఆర్ లెర్నింగ్, బట్ ఆల్సో టు బీ ఏబుల్ టు సీ హౌ కెన్ ఐ గ్రో ఫ్రమ్ దిస్ పాయింట్. సో ఈ పాయింట్ నుంచి నేను గ్రో అవ్వాలంటే యాజ్ అ స్టార్టప్ నాకు ఏమేమి కావాలి? విజిబిలిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నేను ఒకటి ఉన్నాను, ఆపర్చునిటీ షుడ్ నో దట్ ఐ ఎగ్జిస్ట్. ఏదైనా ఆపర్చునిటీ నా దగ్గర రావాలంటే కూడా ఫస్ట్ నేను ఉన్నానని దానికి తెలియాలి. ఎట్లా తెలుస్తుంది? విజిబిలిటీతో తెలుస్తుంది. రెండోది, యాజ్ అ స్టార్టప్ నేను గ్రో అవ్వాలి అంటే 100% ఐ నీడ్ గుడ్ కొలాబరేషన్స్, 100% ఐ నీడ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, 100% ఐ నీడ్ ఇన్వెస్టర్స్, అండ్ ఇన్వెస్టర్స్ షుడ్ నో దట్ ఐ ఎగ్జిస్ట్. ఇప్పుడు మార్కెట్లో ఎలా నడుస్తుంది? ఎవ్రీ అదర్ డే యూ కెన్ సీ నెట్వర్కింగ్ సెషన్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్లో లిటరల్గా 350 ఈవెంట్స్ ఒక్క ప్లేస్లోనే జరిగింది నాకు తెలిసి. ఇమాజిన్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ని నెట్వర్కింగ్ ఈవెంట్స్ ఉన్నాయి, రైట్? నెట్వర్కింగ్ ఈవెంట్స్ అవుతున్నాయి, విచ్ ఇస్ గ్రేట్, విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ ఒక స్టార్టప్ ఫౌండర్ అనేవాడు 500 రూపాయల టికెట్, 1500 రూపాయల టికెట్ కొనుక్కొని ఎందుకు ఈ నెట్వర్కింగ్ సెషన్కి వెళ్తున్నాడు? ఒక హోప్. ఏంటా హోప్? అరే ఎవరైనా కొలాబరేషన్ దొరుకుతాడేమో, ఎవరైనా ఇన్వెస్టర్ దొరుకుతాడేమో, ఎవరైనా పార్ట్నర్ దొరుకుతాడేమో, సో నాకు పెరగడానికి నాకు ఒక ఇన్సైట్ దొరుకుతుందేమో. సో మేమేమంటున్నాం, అరే కూర్చున్న చోట ఇఫ్ యూ కెన్ ఓపెన్ ఇన్క్యూబ్స్ ఓటీటీ అండ్ స్టార్ట్ వాచింగ్ ఈచ్ ఆఫ్ దీస్ స్టోరీస్, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, అరే ఈ పర్టికులర్ కంపెనీతో ఐ కెన్ కొలాబరేట్ బికాస్ ఐఎమ్ ఇన్ ది స్పేస్. అరే దిస్ కంపెనీ కెన్ బికమ్ మై పార్ట్నర్, ఆర్ ఐ కెన్ బికమ్ అ పార్ట్నర్. ఆర్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇస్ యాజ్ సచ్ అ హ్యూజ్ ఓషన్. ఎందుకు అంటే 99% ఆఫ్ ది స్టార్టప్స్ రన్ అరౌండ్ 1% ఇన్వెస్టర్స్. ఈ 1% ఇన్వెస్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇస్ ఉన్న పరిస్థితి ఏంటంటే, లింక్డ్ఇన్లో ద మూమెంట్ వీ సీ సంబడి విత్ ది నేమ్ ఇన్వెస్టర్, ఇమ్మీడియట్గా స్టార్టప్స్ విల్ స్టార్ట్ బాంబింగ్ పిచ్ డెక్స్. కానీ 99% అసలు రెస్పాన్స్ రాదు. ఎందుకు రాదు? దెర్ ఇస్ ఆల్సో సైన్స్ బిహైండ్ ఇట్, దెర్ ఇస్ ఆల్సో లాజిక్ బిహైండ్ ఇట్. ఏంటి అంటే
నాట్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ ఇన్ ఆల్ ది బిజినెస్. అవును, ఎవ్రీ ఇన్వెస్టర్ హ్యాస్ దేర్ చెక్ లిస్ట్. అరే ఈ పర్టికులర్ చెక్ లిస్ట్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్యూబ్స్లో మనం ఇన్వెస్టర్ స్టోరీస్ కవర్ చేసినప్పుడు ఈ చెక్ లిస్ట్ బయట పెడుతున్నాం. ఏమని బయట పెడుతున్నాం? ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఏమో 50% వెయిటేజ్ నేను ఫౌండర్ ప్రొఫైల్కి ఇస్తా అంటాడు. ఎందుకంటే ఈ ఫౌండర్ గట్టిగా ఉంటే ఈ ఐడియాలో ఒకవేళ ఛాలెంజెస్ వచ్చినా వాడు పివోట్ అయ్యే కెపాసిటీ వీడికి ఉంది. సో హీఈస్ లైక్ అ విన్నింగ్ హార్స్ ఫర్ మీ. కాబట్టి 50% ఫ్యూ ఇన్వెస్టర్స్ గివ్ ఇంపార్టెన్స్ టు ఫౌండర్స్ ప్రొఫైల్స్. ది అదర్ ఇన్వెస్టర్స్ దే నో హౌ టు లెవరేజ్ ఇఫ్ ఐ ఫైండ్ అ స్టార్ట్అప్ ఇన్ అ పర్టికులర్ స్పేస్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్వెస్టర్ చెక్ లిస్ట్లో నేను పడుతున్నానా లేదా అనేది నాకు ముందు తెలిస్తే అట్లీస్ట్ ఎవరికి మెయిల్ పంపించాలి, ఎవరి దగ్గర నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నాకు ముందర తెలిసిపోతుంది. సో యాజ్ ఈజ్ మార్కెట్లో ఏంటి 90 days ఇస్ ఎ టిపికల్ సైకిల్ టైం. ఒక ఇన్వెస్టర్కి నువ్వు పిచ్ టెక్ పంపించిన దగ్గర నుంచి నీకు రెస్పాన్స్, ఓవరాల్ ఫైనల్ రెస్పాన్స్ వచ్చేవారు మినిమం 90 days. మా త్రూ ఏంటంటే వాట్ వీఆర్ హోపింగ్ అట్లీస్ట్ ఆ 30 daysకి దిగుతాయి. ఎందుకు అంటే ఆ ఇన్వెస్టర్కి నీ స్టోరీ ఇప్పుడు తెలుసు, ప్లాట్ఫామ్లో చూస్తున్నాడు. నీకు ఆ ఇన్వెస్టర్ స్టోరీ తెలుసు, ఈ చెక్ లిస్ట్ ఏంటి, ప్రియారిటీస్ ఏంటి, లిస్ట్ ఏంటి, నేను పడుతున్నానా లేదా అందులో అని. సో అట్లీస్ట్ 30 daysకి తగ్గితే అవుతుంది లేదు తొందరగా తెలుస్తుంది. అట్లీస్ట్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ ఇన్వెస్టర్ క్విక్. ఎందుకు అంటే ఫర్ స్టార్ట్అప్ జర్నీ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? మొత్తం ఐడియా స్టేజ్ ఉంది, ప్రీ సీడ్ స్టేజ్ ఉంది, సీడ్ స్టేజ్ ఉంది, ఎర్లీ ట్రాక్షన్ స్టేజ్ ఉంది, ట్రాక్షన్ స్టేజ్ ఉంది, గ్రోత్ స్టేజ్ ఉంది, ఎర్లీ గ్రోత్ స్టేజ్ ఉంది, మళ్ళీ గ్రోత్ స్టేజ్ ఉంది. ఆ తర్వాత సిరీస్ ఏ, సిరీస్ బి, సిరీస్ సి, సిరీస్ డి, దట్ కెన్ గో టు జెడ్ ఆల్సో. ఇన్ని స్టేజెస్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఎందుకు అంటే ఇన్ని స్టేజెస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్. ఇప్పుడు మైల్ స్టోన్ బేసిస్ చూసుకుంటే ఇన్వెస్టర్ సైడ్ నుంచి కూడా నా కెపాసిటీ 5 లక్షలు, నేను టెక్ కంపెనీలోనే పెడతాను. నాకు ఏదైనా టెక్ కంపెనీ 5 లక్షలు ఎక్స్పెక్ట్ చేసే కంపెనీస్ ఉంటే ఇట్ ఈస్ అ గుడ్ ఫిట్ ఫర్ మీ. సో ఏ బ్రాకెట్లో అవి పడితే 5 లక్షల్లో ఐడియా స్టేజ్లో ఉన్నవి పడతాయి, ప్రీ సీడ్ స్టేజ్లో ఉన్నవి పడతాయి, ఆర్ సీడ్ స్టేజ్లో కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే ఫౌండర్కి కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే అరే బాబు నేను ఓవర్ నైట్లో ₹1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి చేసేది ఏం లేదు. లెట్ us ఓన్లీ ఫోకస్ ఆన్ నెక్స్ట్ మైల్ స్టోన్. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని నేను మినిమం వైబుల్ ప్రోడక్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి నాకు కావాల్సింది ఏంటి? ఈ రిసోర్స్ కావాలి, ఇంతవరకు ఈ 2 ఫీచర్స్ బిల్డ్ చేసే ప్లాట్ఫామ్ ఉంటే చాలు. దానికి 5 లక్షలు 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో యూ ఓన్లీ పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ సేయింగ్ ఈ మైల్ స్టోన్ వరకు నాకు ఇది కావాలి. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలామంది ఫౌండర్స్కి అర్థం కాని విషయం, మైల్ స్టోన్ బేసిస్లో వెళ్తే యువర్ వాల్యుయేషన్ కెన్ డబుల్ అప్ ఎవ్రీ టైం. ఎట్లా? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, నేను 10 lakhs కావాలి నాకు యాజ్ అ స్టార్ట్అప్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు దిస్ MVP. సో నాకు నేను సర్వే చేస్తా, నా MVP రన్ చేసి మార్కెట్లో నుంచి అట్లీస్ట్ 10-20 కస్టమర్స్ నాకు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకోగలిగితే సో ఐఎమ్ అ వయబుల్ బిజినెస్. సో ఫర్ మీ మోర్ ఇన్వెస్టర్స్ మార్కెట్ ఇస్ గెటింగ్ ఓపెన్ అప్. సో ఇంకా ఇన్వెస్టర్స్ ముందరకు వస్తాయి, ఎందుకంటే వాడు పెట్టడానికి నేను రీజన్ రెడీ చేశాను ఆల్రెడీ. సో నా వాల్యుయేషన్ నేను 10 lakhs అడిగేటప్పుడు ఒకలాగా ఉంటుంది, 10 lakhs నుంచి నేను బిగర్ వాల్యుయేషన్లో నేను వెళ్ళి ఇంకో ఇన్వెస్టర్ని తెచ్చుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి? జస్ట్ MVP అయిపోయిన తర్వాత కొంచెం సర్వే చేసి డేటా పెట్టుకున్న వాళ్ళు కూడా దే స్టార్ట్ టాకింగ్ ఫ్రమ్ 1 crore, 2 crores, 3 crores. వై? కానీ యూ గో లుక్ ఎట్ ఇట్, దట్స్ హౌ ద హోల్ మార్కెట్ ఇస్. But I request, that's where people have to follow, and this is all clearly recorded, mentioned very clearly in under investor stories in Incubez OTT. And at the same time crazy success stories ఎట్లాంటివి ఉన్నాయంటే ఒక సూరత్లో ఉన్న స్టార్ట్అప్, బికాజ్ ఐ సైడ్ ఇట్ ఇస్ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ద విజిబిలిటీ, రైట్? ఒక సూరత్లో ఉన్న ఫ్యాషన్ స్టార్ట్అప్ మనాలిలో ఉన్న ఫ్యాషన్ స్టార్ట్అప్తో కొలాబరేట్ అయ్యారు. ఎందుకు అంటే బికాస్ దే వాచ్డ్ స్టోరీ ఆన్ ఇన్క్యూబ్స్. ఒక F&B ఫ్రమ్ గోవా సాల్వ్డ్ అ బిజినెస్ ప్రాబ్లమ్ ఫర్ అన్ F&B ఇన్ బెంగళూరు బికాస్ దే వాచ్డ్ ఎ స్టోరీ ఆన్ ఇన్క్యూబ్స్. సింపుల్ లాజిక్, అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు గోవాలో ఒక F&B బ్రాండ్ ఉంది, మిగేల్స్ అని. మిగేల్స్ ఇస్ సూపర్ ఫేమస్ సమ్హౌ. ఎంత ఎండ్ ఆఫ్ నార్త్ గోవాకి వెళ్ళినా వాళ్ళకి తెలుసు సౌత్ గోవాలో మిగేల్స్ ఇస్ లైక్ వెరీ ఫేమస్ అని. సరే అని మేము వెళ్ళి మిగేల్స్ స్టోరీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి 3 ఫౌండర్స్ వాళ్ళని కూర్చోబెట్టి స్టోరీ ఇస్తే అమేజింగ్ అనిపించిన విషయం. అది పెద్ద ప్లేస్ కూడా ఏం కాదు, లైక్ వెరీ డీసెంట్ సైజబుల్ ప్లేస్. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ దే ఓన్లీ హ్యావ్ 16 items in their menu, and consecutively for 2 years
దే గాట్ ఏషియాస్ 11th బెస్ట్ F&B అవార్డ్స్. ఎట్లా 16 ఐటమ్స్ ఉన్నాయి, కానీ 2 సార్లు ఏషియాలోనే బెస్ట్ ఎట్లా గెలిచారు? క్వాలిటీ. బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ కల్చర్ దట్ దే మెయింటైన్. ఏం కల్చర్ అంటే క్వాలిటీ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, కానీ రోజువారీ ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరు వచ్చినా ఆ ప్లేస్లో ద స్టాఫ్ ఎన్ష్యూర్స్ దట్ యు ఆర్ లుకింగ్ హెల్దీ. If you are dull, they'll talk to you, they'll engage you, they'll make you understand. Dude, this is a fun time, you can also have good time, forget about your past, whatever happened today. అంటే నేను అలసిపోయి వెళ్ళి కూడా ఐఎమ్ గెటింగ్ బ్యాక్ మై ఎనర్జీ, సమ్ వైబ్, వాట్ వి కాల్, రైట్? హౌ డిడ్ దే మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ కల్చర్ అండ్ వై అనేది మన స్టోరీలో ఉంది. ఇది ఎట్లా సాల్వ్ చేసింది బెంగళూరు F&B ప్రాబ్లం అంటే, బెంగళూరులో ఒక కంపెనీ స్టార్ట్ అయింది. It is around boba tea. Okay, they are spending shitloads of money on tasting sessions. ఇది కాదేమో, ఇది కాదేమో, ఇది నచ్చుతుందేమో, ఇది నచ్చదేమో, ఖర్చు పెట్టుకుంటూ పోతున్నారు. ఎప్పుడైతే ఈ స్టోరీ చూసాడో మిగేల్స్ది, నాకు కాల్ చేసి, నా నెంబర్ కనుక్కొని కాల్ చేసి, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇంత టేస్టింగ్ సెషన్లు వేస్ట్. ఇట్ ఈస్ అబౌట్ ది కల్చర్ దట్ వి బిల్డ్, ది ఎక్స్పీరియన్స్ దట్ వి గివ్. కాబట్టి ఈ స్టోరీ వల్ల వీ స్టాప్డ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ స్పెండింగ్ ఆన్ ప్రోడక్ట్ లైన్. మా కోర్ మేము ఎట్లనే ఉంచుకొని వీఆర్ నో క్రియేటింగ్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పారు. అంటే ఎట్లా తెలుస్తుంది అదర్వైజ్ ఒక బెంగళూరు వాడికి, అరే వేరే వాడు సక్సెస్ అయ్యాడు ఇట్లా కూడా. వెరీ ఇంట్రెస్టింగ్ సక్సెస్ కేస్ స్టడీస్ దీస్ ఆర్. బిగ్గెస్ట్ సొల్యూషన్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ యాక్సెస్. ఇప్పుడు విజిబిలిటీ ఎందుకు కావాలి ఒక రకంగా మనకి అంటే, మనం ఉన్నాము అని అవతలవాడికి తెలియాలి. కానీ మనం ఏం చేస్తాము అనేది ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్లో చెప్పగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బెంగళూరులో ఉన్నావు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు బెంగళూరు మార్కెట్ కావాలి. ఇప్పుడు నాకున్న పరిస్థితి ఏంటి? యాజ్ ఎ సిచ్యువేషన్ నేను బెంగళూరులో ఎక్స్పాండ్ అవ్వాలి అంటే నాకున్న స్కోప్ ఏంటి, నాకున్న ప్రాసెస్ ఏంటి, వర్సెస్ ఒకవేళ నేను F&Bలో ఈ ప్రోడక్ట్ లైన్లో ఉన్నా, నువ్వు బెంగళూరు F&B ఈ ప్రోడక్ట్ లైన్లో ఉన్నావు, నేను Incubezలో చూసా, నీ దగ్గరికి వచ్చి, అరే బాబు నా ప్రోడక్ట్ లైన్ కూడా నువ్వు లాంచ్ చేస్తావా బెంగళూరు మార్కెట్కి? ఎందుకంటే వాడికి రెడీ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ లైన్. నాకేమవుతుంది, నేను ఇక్కడ నుంచి బెంగళూరులో కూడా ఐ కెన్ స్టార్ట్ సర్వింగ్ మై కస్టమర్స్. సో ఇట్ బికమ్స్ ఈజీ వెన్ వీ హ్యావ్ ద రైట్ కొలాబరేషన్స్. సో ఆటోమేటిక్గా మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది. బట్ ఆ మార్కెట్ యాక్సెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలియాలి అంటే లింక్డ్ఇన్కి వెళ్ళి అందరూ టిపికల్గా వాడే టర్మినాలజీ ఎత్తుక్కొని వాళ్ళతో మాట్లాడి నెంబర్ కనుక్కొని, నిజంగా వీడు నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కూర్చొని నా స్టోరీ విని నీకు వచ్చే గట్ ఫీల్ నాకు ఒక టెక్స్ట్ చూస్తే రాదు. సో దాట్స్ వై వీ కీప్ సేయింగ్ డెక్స్ డోంట్ సెల్ ది ఇంటెంట్, స్టోరీస్ డూ. వై విజువల్ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ సంథింగ్ దట్ మార్కెట్ ఈస్ టీచింగ్ అస్ ఇన్ ఎ వే. ఎందుకంటే ఇట్స్ ఆల్ కాంటెంట్ వరల్డ్ నౌ. ఫ్యూచర్ కూడా ఏమవుతుందో చెప్తా. యాక్చువల్గా ఇప్పటిదాకా ఎలా వచ్చాము అంటే, ఒక్కొక్కటి ఎవాల్వ్ అవుతూ ద కైండ్ ఆఫ్ ఫార్మాట్స్ దట్ evolved until now we are at a position where it is all visual storytelling. ఎందుకు అంటే కాంటెంట్ ఓషన్ ఓపెన్ చేస్తే ఏ సోషల్ మీడియా అని ఇట్స్ ఆల్ అబౌట్ రీల్స్, అండ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హౌ మచ్ ఈస్ దేర్ స్క్రీన్ టైమ్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది విజువల్ కాంటెంట్, మోస్ట్ ఆఫ్ ఇట్, రైట్? ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు యువర్ ఫాలోవర్స్ విల్ బికమ్ మై ఫాలోవర్స్, మై ఫాలోవర్స్ విల్ బికమ్ సంబడి ఎల్సెస్ ఫాలోవర్స్. అల్గరిథమ్ ఆల్సో పుషెస్ ఇట్. ఎట్లా, ఇప్పుడు లెట్స్ సే మన ఇద్దరం పరిచయం చేసుకున్నాం, లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యాం, నువ్వు ఒక పోస్ట్ పెట్టావు, ద మూమెంట్ నేను లైక్ కొట్టంగానే నా ఫాలోవర్స్కి తెలుసు పలానా కౌశిక్ ఇది లైక్ కొట్టాడు, ఈ పోస్ట్ ఏంటి, దెన్ హీ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ యూ ఆటోమేటికలీ హూ ఎవర్ రీడ్స్ ఇట్. సో అట్లా అందరి ఫాలోవర్స్ విల్ బికమ్ అందరి ఫాలోవర్స్. అప్పుడు ఏమవుతుంది, let's say for example if I post about you and you post about me, we will become influencers. లేదా నా గురించి నేను పెట్టుకొని నీ గురించి నువ్వు పెట్టుకుంటే there is nothing that's going to happen. So when consolidation is happening, we should also understand what is your forward trajectory and move accordingly, right? That's also how our platform works, and we are taking it beyond the algorithms. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకు వచ్చి స్టోరీ చూడాలి అంటే నువ్వు జస్ట్ సర్చ్ ఫిల్టర్కి వెళ్ళి హెల్త్ టెక్ అని కొడితే హెల్త్ టెక్ స్టార్టప్స్ అన్నీ వస్తాయి. ఫర్ యూ సేమ్ వెళ్ళి హెల్త్ టెక్ అని యూట్యూబ్లో కొడితే అసలు హెల్త్ టెక్ అంటే ఏంటి అని 1,00,000 మంది మాట్లాడిన దాని గురించి వస్తుంది, కానీ ఆ హెల్త్ టెక్ స్టార్టప్ నాకు ఎక్కడ వస్తుంది, నాకు దేంతో కొలాబరేట్ అవ్వచ్చు ఎట్లా తెలుస్తుంది, దేంతో పార్ట్నర్షిప్ అవ్వాలి ఎట్లా తెలుస్తుంది. సో మార్కెట్ స్టార్టెడ్ టర్నింగ్ ఇన్ టు డెప్స్. ఎందుకు డెప్స్ అంటున్నా అంటే,
మంచి ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర సాలిడ్ ఈకామర్స్ సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక షాపింగ్ సైట్ పెట్టి మల్టిపుల్ బ్రాండ్స్ పెట్టడం కంటే, విచ్ ఈస్ ఆల్రెడీ సాచురేటెడ్ కంటే, ఇఫ్ యూ అనౌన్స్ లెట్స్ సే యూ ఆర్ క్రియేటింగ్ అ ఈకామర్స్ సైట్ ఓన్లీ ఫర్ నర్సెస్, అప్పుడు జనాలు ఆటోమేటిక్గా ఎందుకు ఓన్లీ ఫర్ నర్సెస్, బికాస్ దెర్ ఇస్ అ మార్కెట్ సెగ్మెంట్ స్పెసిఫికలీ ఫర్ యూ, రైట్? ఆర్ యూ సే యూ అనౌన్స్ అన్ ఈకామర్స్ సైట్ ఓన్లీ ఫర్ టీచర్స్, ఆటోమేటిక్గా అట్లీస్ట్ మిగతా వాటికి వెళ్ళే టీచర్స్ అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడే కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. సో దెర్ ఇస్ అ సెగ్మెంట్ దట్ యూ కెన్ స్టిల్ క్రియేట్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ మార్కెట్. ఎందుకు అంటే బౌండరీ కవర్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది హారిజాంటల్ మార్కెట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్. నవ్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు క్రియేట్ వర్టికల్ మార్కెట్స్. ఈ వర్టికల్ మార్కెట్స్ ఎట్లా అనేది ఇప్పుడున్న బిజినెస్ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి స్కోప్ తెలిసిపోతుంది. అంటే హౌ టు బిల్డ్ అ స్టార్ట్అప్ ఎట్ దిస్ ఏజ్ when everything is noisy around us. You still have a crazy way to look at things. కానీ ఓకే, ఇప్పుడు లెట్స్ సే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు ఇన్ని ఉన్నాయి, ఓకే వర్టికల్ ప్రాబబ్లీ ఈజ్ సంథింగ్ దట్ ఐ కెన్ లుక్ ఎట్. కానీ ఒక అమేజింగ్ థింగ్ విచ్ పీపుల్ మిస్డ్ అవుట్ సమ్హౌ, ఏ పాడ్కాస్ట్లో వినలేదు ఆర్ ఎవరు రేస్ చేయలేదు, ఏంటి అంటే ఫర్ ఎనీ బిజినెస్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇట్ షుడ్ అట్లీస్ట్ క్యాప్చర్ వన్ హ్యూమన్ ఎమోషన్. అవును, రైట్? అంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా క్యాప్చర్స్ యువర్ కంఫర్ట్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ క్యాప్చర్స్ యువర్ ఫియర్, ఆర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ యాజ్ సచ్ క్యాప్చర్స్ యువర్ ఫియర్. సో ఒక ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్, సోషల్ మీడియాని తీసుకుందాం, సోషల్ మీడియా మేజర్లీ క్యాప్చర్స్ క్యూరియాసిటీ, వన్ హ్యూమన్ ఎమోషన్. సో యాజ్ అ ఫౌండర్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, what is that human emotion you're trying to capture through your solution? If that is happening, then there is a long-term game. So these are all, I think, bare minimum ideologies that people need to understand even before thinking of startup. And startup ఆలోచించే ముందర క్వశ్చన్ ఇందాక చెప్పాను, నాకు స్టార్టప్ జర్నీ కంటే ఫౌండర్ జర్నీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత డీప్గా ఆలోచించగలడో, ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు ఎమోషనల్గా, ఫంక్షనల్గా మాత్రమే కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని మాట్లాడాం కాబట్టి ఎందుకు ఎకోసిస్టమ్స్ లైక్ టీ హబ్, వి హబ్ యాజ్ అ స్టార్టప్ ఆర్ డ్రేపర్ స్టార్టప్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెటర్ అనేది చెప్పగలను. అంటే ఇప్పుడు ఎవ్రీబడి క్వశ్చన్స్ టీ హబ్ సక్సెస్ఫుల్లా కాదా, ఫస్ట్ క్వశ్చన్, నార్మల్గా అందరికి వచ్చే క్వశ్చన్. యా, నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ వైజ్ చూస్తే సక్సెస్ఫుల్ కాదు. కానీ టీ హబ్ వాళ్ళతో మేము చాలాసార్లు మాట్లాడి, బికాస్ వీఆర్ పార్ట్నర్స్, చాలాసార్లు అక్కడ ఎనేబులర్స్తో మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫౌండర్స్ యాక్చువల్లీ టీ హబ్ ఉంది కదా అని జాయిన్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 90% సపోర్ట్ టీ హబ్ ఇస్తుంది, నేను 10% చేస్తే చాలు అని. క్లియర్గా వన్ ఆఫ్ ద ఎనేబులర్ మన స్టోరీలో క్లియర్గా చెప్పాడు, బాబు యాక్చువల్గా యాజ్ అ ఫౌండర్ నువ్వు 90% పని చేసుకొని వస్తే ఆ 10% ఏంటి సపోర్ట్ అనేది మేము చేయగలం. సి వాట్ ఎనేబులర్స్ అండ్ మెంటర్స్ ఆర్ సపోజ్ టు డూ ఇస్ జస్ట్ అన్లాక్. అన్లాక్ కుడ్ బి అ కాంటాక్ట్, అన్లాక్ కుడ్ బి అన్ అప్రోచ్, అన్లాక్ కుడ్ బి హ్యాండ్ హోల్డింగ్ విత్ రిగార్డ్స్ టు అ పర్టికులర్ ఛాలెంజ్ ఆర్ అ మైల్ స్టోన్. అంతేగాని నేను కంపెనీ పెట్టేశాను, మీకు డబ్బులు కట్టాను, నేను ఒక ప్లేస్ తీసుకున్నా, ఇక్కడ నాకు సంబంధం లేదు, మీరు చేయాల్సింది అంటే చేయలేరు. It is the success of T-Hub actually lies in the founders only. అవును. సో T-Hub సక్సెస్ఫుల్గా కాదా ఇంపార్టెంట్ కాదు, T-Hub సక్సెస్ఫుల్గా ఆ ఎకోసిస్టమ్ అయితే తీసుకురాగలిగింది. ఫౌండర్స్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ బికాస్ దే ఆర్ అన్ఏబుల్ టు లిటరలీ లెవరేజ్ టు దట్ ఎక్స్టెంట్. మంచి మంచి స్టార్టప్స్ ఉన్నాయి, అమేజింగ్ స్టార్టప్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మేము షూట్స్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద హెల్త్ కేర్ స్టార్టప్ ఫౌండర్ ఆయన రవి బోగు అని, హెల్త్ టెక్ స్టార్టప్, అమేజింగ్గా హెల్త్ కేర్లో ఎన్ని గ్రాంట్స్ ఉన్నాయి అంటే నువ్వు ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 crores వరకు ఎట్లా గ్రాంట్స్ లెవరేజ్ చేసుకున్నారు అప్లై చేసి అనే విషయం చెప్పాడు. ఆ గ్రాంట్స్కి యాక్సెస్ బయట నుంచి కంటే టీహబ్ లాంటి ప్లేసెస్ నుంచి ఈజీగా వస్తుంది. ఎందుకంటే యూ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ టు రెఫర్ టు దీస్ గ్రాంట్స్. అలాంటి వాటికి వాడుకోవాలి 100%. కానీ అసలు చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ లేదు బయట. ఇది ఎట్లా తెలుస్తుంది? ఒక ఫౌండర్ వాడు ఆకలితో తెలియడం తప్ప
దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ ఇట్. సో అట్లా చూసుకుంటే టీ హబ్ ఐ థింక్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఒక ఫౌండర్ బేసిక్గా వాళ్ళ ఐడియా ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు ఒక డీసెంట్ బిజినెస్ బిల్డ్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది లైక్ ఇప్పుడు కరెక్ట్గా నేను ఫండింగ్ స్టేజ్లో ఉన్నాను, ఎలా అప్రోచ్ కావాలనేది ఇఫ్ యూ గుడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 crore టర్న్ ఓవర్ ఉంది పర్ యానం. నేను 10 crores తీసుకుందాం అనుకుంటున్నాను, ఆర్ 1 million 8.5 crores తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నావు అనేది కూడా సంబడి హ్యాస్ టు సిట్ అండ్ చెక్. అది ఎకోసిస్టమ్ హెల్ప్ చేస్తుంది. వెళ్ళి ర్యాండమ్గా నువ్వు లోపలికి టీ హబ్ లోపలికి వెళ్ళి ఇక్కడ మెంటర్స్ ఎవరు, నేను ఎవరితో మాట్లాడచ్చు అంటే కూడా వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రెస్పెక్ట్ ద మూమెంట్ యూ సే దట్ ఐ ఆల్రెడీ క్రాక్డ్ 1 crore టర్న్ ఓవర్ బిజినెస్. లేదు ఐడియా ఫేజ్లో ఉన్నావు అంటే కూడా ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ ఫర్ యూ టు కన్విన్స్ వై దే హ్యావ్ టు స్పెండ్ దేర్ టైమ్ ఫర్ యూ. కానీ ఛాన్సెస్ చాలా తక్కువ కదా ఐడియా లెవెల్లో. ఐడియా లెవెల్లో ఛాన్సెస్ తక్కువ. ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ యువర్ ప్రొఫైల్ యాజ్ అ ఫౌండర్. అంటే నేను 15 ఏళ్ళు కార్పొరేట్లో చేసి నేను ఫస్ట్ టైం స్టార్ట్అప్ చేస్తున్నా అంటే నాకు ఛాన్సెస్ ఏం తక్కువ కాదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ వర్క్డ్ సమ్వేర్ కార్పొరేట్లో చేస్తే ఏదైనా అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ అండర్స్టాండ్ నిటిగ్రిటీస్ ఇన్సైడ్ ఒక వర్క్కి కావాల్సిన డెడికేషన్ ఏంటి యాజ్ అ ఫౌండర్. అట్లీస్ట్ ఐ నో బికాస్ ఐ హ్యావ్ సర్టెన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కార్పొరేట్కి ఉన్న స్టార్టప్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కార్పొరేట్లో యువర్ లిమిటేషన్స్ ఆర్ వెరీ క్లియర్, యువర్ బౌండరీస్ ఆర్ వెరీ క్లియర్. స్టార్టప్లో ఇట్ ఈస్ ఎండ్లెస్, లిమిట్లెస్. కానీ అట్లీస్ట్ ఈ లిమిటెడ్ బౌండరీలో నేను ప్రూవ్ చేసుకున్నాను అంటే ది మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ of your hard work can be done. At least you are standing there, so people take you in a different way. Right. కానీ ఇప్పుడు నేను స్టూడెంట్ని ఇప్పటిదాకా చదువుకున్నాను, నేను చేశాను, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది చేయాలి అంటే ఆప్షన్స్ తక్కువ. ఎందుకు ఆప్షన్స్ తక్కువ అంటే యూఆర్ స్టిల్ నాట్ సంబడి హూ హస్ ప్రూవెన్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ యూ. అప్పుడు నువ్వు ఏం చేసావు ఇదివరకు ఏంటి అట్లాంటివన్నీ ఆ స్టోరీస్ వస్తాయి. బట్ అదర్వైజ్ రెగ్యులర్గా అంటే డిపెండ్స్ ఆన్ ఫౌండర్స్ ప్రొఫైల్స్ డెఫినెట్గా. సో యాజ్ ఎ ఫౌండర్ నా డ్రైవ్ ఏంటి, నా డెప్త్ ఏంటి, నేను ఎంత అంటే ఎంత సివియర్ ఇస్ దిస్ ప్రాబ్లం, ఎంతమందికి నేను అడ్రస్ చేయగలను, దీనివల్ల డిస్టరప్ట్ అవుతుందా లేకపోతే దీనివల్ల కొత్త అవెన్యూ క్రియేట్ అవుతుందా. ఎందుకు డిస్టరప్ట్ కొత్త అవెన్యూ అంటున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్లు రోజు ఇంటికి వచ్చి వేస్తారు, దానికి నేను యాప్ తయారు చేస్తాను, నువ్వు ఎన్ని కావాలంటే అన్నీ బుక్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు ఆర్ డిస్టరప్టింగ్, బట్ దట్ ఈస్ ఆల్సో అ క్యాచ్. సక్సెస్ఫుల్ బిజినెస్ అవ్వాలి అంటే హ్యూమన్ ఎమోషన్తో పాటు వన్ మోర్ థింగ్ టు లుక్ ఎట్ ఇస్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఆర్గనైజ్ ఎనీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, బై డిఫాల్ట్ యూ హ్యావ్ అ బిజినెస్ దేర్. అంటే యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఆన్ వ్యాలిడేషన్ బికాస్ దానికి ఆల్రెడీ మార్కెట్ ఉంది. కానీ నువ్వు దాన్ని ఆర్గనైజ్ చేయగలిగితే బై డిఫాల్ట్ యూ హ్యావ్ అ బిజినెస్ అవుట్ దేర్. దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అప్రోచ్. హౌ ఆర్ యూ అప్రోచింగ్ టువర్డ్స్ ఇట్, హౌ ప్రాక్టికల్ ఇస్ ఇట్ ఫర్ యూ టు అప్రోచ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు చెప్తుంటే స్ట్రైక్ అయింది. సో సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్స్ అనే మార్కెట్ని కరెక్ట్ ఎలా అయితే స్పిన్ని చేసిందో ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఇంకా వర్టికల్స్ వైజ్ చూసి ఇంకా చాలా ఉండొచ్చు. దర్ ఆర్ సో మచ్ దట్ కెన్ స్టిల్ బి డన్. అంటే ఇంకొక 1,00,000 స్టార్టప్స్ కళ్ళు మూసుకొని రావచ్చు, డెఫినెట్గా రావచ్చు. యాజ్ యూ సెడ్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఐ స్టిల్ నో సో మెనీ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్స్ దట్ క్యాన్ బి ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఆ బిజినెస్ ఐడియా ఇవ్వాలా అంటే ఇవ్వచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ గివ్. ఎందుకంటే అనవసరంగా ఎక్సైట్ అయ్యి జనాలు దానిలోకి దిగితే కూడా వీ డోంట్ వాంట్ దెమ్ టు ఫెయిల్. దీని గురించి కూడా మాట్లాడదు. రైట్, ఫర్ షూర్. బట్ సో వన్ సచ్ వే టు లుక్ ఎట్ ఇస్, ఒకవేళ అరే మార్కెట్ ఆల్రెడీ ఉంది కానీ అన్ఆర్గనైజ్డ్ ఉంది, నేను ఇట్లా ఆర్గనైజ్ చేయగలను. నాకు యాజ్ ఎ ఫౌండర్ మై ప్రొఫైల్ స్టాండ్ స్ట్రాంగ్. ఎందుకంటే చాలా వరకు ఇన్వెస్టర్స్ అయినా మెంటర్స్ అయినా ఎనేబులర్స్ అయినా ప్రైమరీగా చూసేది డస్ యువర్ స్కిల్ మ్యాచెస్ టు ది సొల్యూషన్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇట్. అది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది, ఇప్పుడు నేనే చాలామంది ఫౌండర్స్ని చూశాను, ర్యాండమ్గా వెళ్ళి ఇప్పుడు నాకు హాస్పిటల్లో ఇంత టైం పడుతుంది కాబట్టి నేను ఒక హెల్త్ కేర్ సొల్యూషన్ క్రియేట్ చేశాను. నువ్వు డాక్టర్వా? ఎప్పుడైనా హాస్పిటల్లో పనిచేసావా? లేదు. మిస్మ్యాచ్ అవుతుంది, కంప్లీట్ మిస్ మ్యాచ్. కనీసం నీకు ఈ టాబ్లెట్ల పేర్లన్నా తెలుసా? తెలియదు. నువ్వు ఎందుకు హెల్త్ కేర్లోకి వెళ్ళడం? అందులో స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు చేస్తే 100% మేక్ సెన్స్. అంటే
కొంచెమన్నా నీకు సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ మోర్ వెన్ యూ పుట్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ టు యువర్ సొల్యూషన్. But if you come up with random crazy idea just because you went through a problem statement, doesn't mean you are going to stand strong. ఎందుకంటే డూడ్ నీ స్కిల్ లేదు అక్కడ. అప్పుడు డబ్బులు పెట్టేవాడు ఏం చూస్తాడు, అరే నీ సొల్యూషన్ బాగున్నా కూడా నీకు అట్లీస్ట్ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవడన్నా కోఫౌండర్ ఉన్నారా అని ఎత్తుకుతాడు. లేరు అంటే వదిలేసే బాబు, ఎందుకంటే నీది ఆ ఫీల్డ్ కాదు. నువ్వు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం కోసం డబ్బులు నేను పెట్టలేను. ట్రయల్ అండ్ ఎర్రర్ అవుతుంది, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ కాదు కాబట్టి. ఇప్పుడు నేను వెళ్ళి ర్యాండమ్గా నేను మైక్రో చిప్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకు నేను ఎలక్ట్రానిక్స్ చదివాను, కనీసం ఎక్కడో అక్కడ లాజిక్ అయితే ఉండాలి కదా. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వాంట్ ఎవ్రీబడి టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ దర్ స్ట్రెంగ్త్ ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మార్కెట్ సైజ్, ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ ఫార్వర్డ్ డజంట్ మీన్ యూ కెన్ స్టాండ్. లెట్స్ గెట్ బ్యాక్ టు దట్. వెన్ ఇస్ దట్ ఫౌండర్ రెడీ ఫండింగ్కి వెళ్ళడానికి? Oh, dude, founder is never ready and always ready. Okay, it's interesting. ఎందుకు అంటే నీకు డబ్బులు ఎప్పుడు అవసరం. ఎందుకంటే డబ్బులు ఇన్ ఎ వే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ యువర్ స్టార్ట్అప్, ఇట్ ఈస్ ఆల్సో అ డ్రైవ్ ఫర్ యూ టు గో ఫార్వర్డ్. అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు నా జేబులో ఉండి నేను నా స్టార్ట్అప్ గురించి ఆలోచించడానికి, ఒక 1,00,000 రూపాయలు నా అకౌంట్లో నేను స్టార్ట్అప్ గురించి ఆలోచించడానికి చాలా డిఫరెన్స్. ఎందుకంటే నాకు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇఫ్ ఐ హ్యావ్ ఫండ్స్. అదే నా దగ్గర లిమిటెడ్ ఫండ్ ఉంటే నాకు ట్రయల్ అండ్ ఎర్రర్ స్కోప్ ఉండదు, భయపడేది కూడా ఎక్కువ ఫౌండరే. సో నాకు డబ్బులు ఎప్పుడూ అవసరం, ఎందుకంటే ఐ వాంట్ టు డూ మోర్ ట్రయల్ అండ్ ఎర్రర్, డూ మోర్ పివోట్స్ అండ్ ఫైండ్ దట్ సక్సెస్ పాత్. వర్సెస్ నాకు ఆల్రెడీ సక్సెస్ పాత్లో ఉంటే తప్ప ఫండింగ్ రాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అ చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం. సో దాన్ని బ్రేక్ చేయాలి అంటే ఎందుకు కొన్ని పదాలున్నాయి, యూ హ్యావ్ టు ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. వై డిడ్ దట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అష్యూరెన్స్ అయితే ఇవ్వాలి, అరే బాబు ఇట్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, ఈ రీజన్స్ వల్ల సక్సెస్ అవుతుంది. కానీ నీకు ఎట్లా తెలుసు అంటే నేను పలానా వాళ్ళతో మాట్లాడా, వాళ్ళు ఇదే చెప్పారని గ్యారంటీ నీ దగ్గర డేటా ఉంది. ఇవన్నీ ఆల్రెడీ నువ్వు చేసావా, చేస్తున్నావా, లేకపోతే బయట నుంచి పట్టుకొచ్చావా. There are so many pointers out there for you to build that narrative of what you are trying to say, that I'm already there. Probably you are still not there, but you should still be able to take. So దానికి ఎట్లా చేయాలి అంటే, ఒక హ్యాక్ ఏం చెప్పగలను అంటే, దెర్ ఇస్ అ గ్రే ఏరియా ఫర్ ఇట్. గ్రే ఏరియా అంటే ఏంటంటే, నువ్వు అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు, అట్లానే మొత్తం నిజం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రాంక్లీ. ఎందుకు అంటే దెర్ ఇస్ ఆల్వేస్ 50-50 ప్రాబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేతికి వచ్చి క్యాన్సిల్ అయిన సందర్భాలు 1,00,000 ఉన్నాయి. షార్క్ ట్యాంక్ తీసుకో, చాలా మందికి ముందర ప్రామిసులు వచ్చినాయి, తర్వాత ఫండ్స్ రాలేదు, అదో పెద్ద గోల అయిన తర్వాత వాళ్ళది కూడా ఏం తప్పు కాదు, ఎందుకంటే ముందర ప్రామిస్ చేశారు, వాళ్ళు వెళ్ళి డ్యూ డెలిజెన్స్ చేసుకుంటే మొత్తం బూతులు వెళ్ళినాయి కాబట్టి చెక్స్ ఇవ్వలేదు. కానీ బయటికి ఏమొచ్చింది, అరే వీళ్ళు ప్రామిస్ చేశారు ఇవ్వలేదు, రైట్. సో ఇద్దరిది తప్పు కాదు. నేనేమంటానంటే ఆ గ్రే ఏరియా ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలి అంటే, నువ్వు అబద్ధం చెప్పకూడదు, నిజంగా వెళ్ళి మాట్లాడు. నిన్న ఒకరితో మాట్లాడిన విషయం వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఆ వేరే వాళ్ళు అప్పటికప్పుడు క్లోజ్ చేస్తారా, వాళ్ళు ఇంకొక 1 నెల రోజులు తీసుకుంటారా మనకి తెలియదు. ఈలోపు నిన్న మాట్లాడినవాడు ఓకే అవుతాడా, లేకపోతే క్లోజ్ అవుతాడా, అది కూడా క్యాన్సిల్ అవుతుందా అనేది తెలియదు. ద స్టార్ట్అప్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ క్యూటిక్. బట్ ఒకటి ఏంటంటే, టు ఆల్వేస్ స్టే ఇన్ ద గ్రే ఏరియా, ఆల్వేస్ స్టే రిలవెంట్. సో లెట్స్ టాక్ అబౌట్ కేయాస్. ఇప్పుడు మీరు అంతా కేయాస్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ జరుగుతుంటుంది, కానీ దానికి ప్రాపర్గా అంటే ఎంత మెటీరియల్ ఉంది మన దగ్గర, ఎంత బయటకు వెళ్ళింది, ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి, పిఎన్ఎల్ షీట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇవి మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి జరిగిన బిజినెస్ కనిపిస్తుంటుంది కానీ అకౌంట్లో డబ్బులు కనిపించవు. కరెక్ట్. సో దీన్ని ఎలా క్రాక్ చేయాలి, లైక్ హౌ డూ యూ డిఫైన్? రైట్. సో అది చెప్పాలంటే కూడా, ఇప్పుడు నేను ఎప్పటిదాకా ఒక ఐడియా ఫేజ్లోనే ఉన్నట్టు బేసిక్గా నేను స్టార్టప్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది, అది నేను ట్రై చేస్తున్నాను. కానీ ఒక ఐడియా కంపెనీ అవ్వాలి అంటే యూ నీడ్ టు పుట్ టుగెదర్ ఆల్ ద ఫంక్షన్స్ ఇన్సైడ్ ద కంపెనీ. ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇస్ మేజర్గా ఇప్పుడు మార్కెటింగ్ ఒక ఫంక్షన్, ఆపరేషన్స్ ఒక ఫంక్షన్, ఫైనాన్స్ ఒక ఫంక్షన్, హెచ్ఆర్ ఒక ఫంక్షన్. ఇన్ని ఫంక్షన్స్ వెన్ ఐ పుట్ టుగెదర్, వెన్ ఐ బ్రింగ్ రెస్పెక్టివ్ టాలెంట్స్
heads, make them sit on that particular department and ask them to take care. Until I bring all of this together, I won't be a company. బిగ్గెస్ట్ రీజన్ నేను ఎందుకు చేయాలి, నాకు ఇవాళ కెపాసిటీ ఉన్నా లేకపోయినా చేయడం ఎందుకు అవసరము అంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనకు అందరికీ తెలుసు డబ్బులు ఏదో ఒక పాయింట్లో అవసరం. ఏ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు ఫైనల్ చేసుకునే రీజన్ లోపల ఎంత బొక్కలు ఉన్నాయి అని చూసిన తర్వాత, ఈ బొక్కలు ఏంటి, సేమ్ ఇవే ప్రాబ్లమ్స్. అరే వీడు ఫైనాన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడా లేదా, స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది ఏం చేస్తున్నాడు అని. కూర్చోబెట్టి 4 క్వశ్చన్లు అడిగితే తడబడి దాన్ని బట్టి అర్థమవుతుంది, అరే వీడు ఎంతవరకు మ్యానిపులేట్ చేస్తున్నాడు, ఎంతవరకు మేనేజ్ చేస్తున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనకు కూడా కాదు, మనకే ఒక క్లారిటీ ఉండాలి. అరే మనం నిజంగా ఈ మైల్ స్టోన్ నుంచి ఈ మైల్ స్టోన్కి వెళ్ళాలి. ద రీజన్ వై మైల్ స్టోన్ టు మైల్ స్టోన్ అప్రోచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇస్ బికాస్ అన్లెస్ వీ అండర్స్టాండ్ ఈ పర్టికులర్ మైల్ స్టోన్లో నేను ఇవి టేక్ కేర్ చేస్తే తప్ప నాకు నెక్స్ట్ మైల్ స్టోన్కి పనికిరాదు, లేదా నేను నెక్స్ట్ మైల్ స్టోన్ దాకా వెళ్ళలేను. దానికి ఈ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు బి అడ్రెస్డ్. సో లెట్స్ సే ఇందులో కూడా ఎట్లా చూస్తాం టిపికల్గా, ఇప్పుడు నేను కూడా కార్పొరేట్స్లో 5 years వర్క్ చేసి తర్వాత స్టార్టప్లోకి వచ్చా కాబట్టి నాకు తెలుసు. వీటిలలో కూడా ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు ఇందులో బిల్లబుల్ ఎలిమెంట్స్ ఉంటే నాన్ బిల్లబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఫంక్షన్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఆర్ ఇస్ నాన్ బిల్లబుల్. అంటే నాన్ బిల్లబుల్ ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు మార్కెటింగ్ ఇస్ బిల్లబుల్. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళి మార్కెట్ చేస్తాడు, సేల్స్ ఏదో ఒక కన్వర్షన్ తీసుకొస్తాడు, సో అది బిల్లబుల్ ఎలిమెంట్. లోపల కంపెనీలో కూర్చొని హైరింగ్ చేసేవాడు నాన్ బిల్లబుల్, ఎందుకంటే వాడు నాకు సపోర్ట్ ఫంక్షన్. ఎవ్రీబడి నోస్ రిక్రూట్మెంట్ హెచ్ఆర్ సపోర్ట్ ఫంక్షన్, బట్ ఈ సపోర్ట్ ఫంక్షన్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు స్ట్రక్చర్ ది రెస్ట్ ఆఫ్ ది కంపెనీ ఫ్యూచర్. ఎందుకంటే ఈ టాప్ టాలెంట్ కరెక్ట్గా వస్తే తప్ప మిగతావి ఉండవు. సో ఒక లెక్కలు వేసుకునేవాడు ఎలా వేసుకోవాలి అంటే, ఇందులోనే ప్రైసింగ్ స్ట్రాటజీ ఆల్సో ఫాల్స్ ఇన్ టు పిక్చర్. అంటే నేను ఈ పర్టికులర్ ఐటమ్ బయట 100 రూపాయలకి అమ్ముతున్నాను అంటే నాకు వచ్చే 100 రూపాయల్లో ఎన్ని రూపాయలు హెచ్ఆర్కి పెడుతున్నా, ఎన్ని రూపాయలు ఫైనాన్స్కి పెడుతున్నా, ఎన్ని రూపాయలు, ఎందుకంటే ఇవి సెట్ అయితే తప్ప నేను మళ్ళీ ముందరికి వెళ్ళలేను. సో దిస్ ఇస్ ద మైండ్ సెట్ దట్ నీడ్స్ టు కమ్ ఇన్ టు ద పిక్చర్ ఇన్ స్ట్రక్చర్. ఎందుకు అవసరము, నాకు ముందరే నాకు ఇప్పుడే హెచ్ఆర్ అవసరం లేదు, నేను పెద్ద కంపెనీ కావచ్చు, కానీ నీ పెద్ద కంపెనీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ టాలెంట్ ఉండాలి. అది ఒకవేళ నీ స్ట్రెంగ్త్ అయితే యూ కెన్ డూ ఇట్. కంపెనీ పెరుగుతున్న కొద్దీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ లీగల్ డిపార్ట్మెంట్. అంటే నీ లీగల్గా కాంట్రాక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి. ఎవడన్నా ఒక్కడు కేసు వేసాడంటే నా గరక నా ఘాట్క పీక్కోలేమో లాక్కోలేము. నిజంగా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ దానికే సరిపోతుంది ఫైట్ చేయడానికి. ప్రాబ్లం ఇవ్వాలి రాదు, నువ్వు సక్సెస్ అయ్యే టైంకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫౌండర్ కో-ఫౌండర్ కాంట్రాక్ట్ లేదు, నీ డిపార్ట్మెంట్ ఇది నా డిపార్ట్మెంట్ ఇది, అందుకే నీకింత స్టేక్ నాకింత స్టేక్ అనే కాంట్రాక్ట్ లేదు. నువ్వు కరెక్ట్గా ₹1 కోటి వచ్చే టైంకి వచ్చి నేను ఇంత కష్టపడ్డా, నాకెందుకు తక్కువ నీకెందుకు ఎక్కువ, పర్సనల్ అయిపోతుంది. అండ్ దట్స్ వేర్ అగైన్ ఫౌండర్ మైండ్ సెట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ద రీజన్ వై హీ వాంట్స్ టు డూ ఇట్ ఇస్, ఒకటి హిజ్ ఇంటెన్షన్ ఇస్ ప్యూర్ దట్ హీ వాంట్స్ టు గివ్ బ్యాక్. ఇంకోటి ఏంటంటే, అరే ఎవడికి ఎవడు ఎప్పుడు పనికొస్తాడని తెలియనప్పుడు 10 మందిని దగ్గర తీసుకొచ్చి వదిలిపెడితే అట్లీస్ట్ ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్. అండ్ ఒకటేంటంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, ఈ స్ట్రక్చర్ ఒకవేళ నీకు తెలియకపోతే దెర్ ఇస్ హెల్ప్ అవైలబుల్ అవుట్ దేర్, యూ జస్ట్ నీడ్ టు ఆస్క్ అట్లీస్ట్ 10 people. One might come back and tell you that okay, ఈ సపోర్ట్ నేను నీకు ఇస్తాను. బట్ టు బీ కాల్డ్ as a company, these are the major functions that everybody needs to set so that they can go to the further milestones. స్కేల్ వరకు ఈ సస్టైన్ ఎట్లా అవ్వాలి అనేది ఉంది కదా. ఈ సస్టైనెన్స్లో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్లెస్ ఐ స్ట్రక్చర్ మై P&Ls, మై ఇన్కమింగ్, మై అవుట్ గోయింగ్, మై రిసోర్స్ కాస్ట్, ఎవ్రీథింగ్, ఐ వోంట్ బి ఏబుల్ టు థింక్ అబౌట్ స్కేల్. సో సస్టైన్కి కావాల్సింది స్ట్రక్చర్. ఓకే. సో కొంతమంది ఫౌండర్స్ ఉంటారు, నాట్ ఎవ్రీబడి. ఇప్పుడు అన్నీ దే ట్రై టు డూ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు 2 ఉన్నారు అనుకోండి, దే డివైడ్ ద వర్క్ అండ్ దే ట్రై టు డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. అంటే మీరు అది యూ థింక్ దట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్, ఆర్ ఇస్ దర్ ఎ గ్రే ఏరియా? డిపెండ్స్ ఇఫ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దర్ స్ట్రెంగ్స్ ఆర్ నాట్. అగైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకో, ఇన్క్యూబ్ స్టార్ట్ చేసి ఓకే లాంచ్ చేసి 1.5 years అయింది. బట్ లాంచ్ కంటే ముందరే మ్యాక్సిమం 90% ఆఫ్ వర్క్ వీ హెవ్ డన్. ఓకే, ఎందుకంటే నేను బ్లైండ్గా ఓటీటీ చేయలేదు.
I went to one of the vice presidents of Hotstar. ఓ వెళ్ళి ఇట్లా నేను ఓటీటీ చేద్దామని ఫస్ట్ షాక్ అయ్యాడు. ఏంటి ఎంటర్టైన్మెంట్ ఓటీటీ కాదు స్టార్టప్ ఓటీటీ, నేను ఎప్పుడు వినలేదు. కానీ ఒకటి ఏం చెప్పాడంటే కాన్వర్జేషన్లో, ఫర్ యూ టు బి కాల్డ్ అన్ ఓటీటీ యూ షుడ్ అట్లీస్ట్ హ్యావ్ 60 స్టోరీస్ ఇన్ యువర్ ప్లాట్ఫామ్ అన్నాడు. బ్లైండ్గా ఫిక్స్ 65 దాకా నేను అసలు లాంచ్ గురించి ఆలోచించాను. ఓకే, అంటే బికాస్ ఐ గాట్ అ పాయింటర్ ఫ్రమ్ సంబడి హూస్ ఆల్రెడీ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్. మాకు ఎక్కడ ప్లస్ పాయింట్ అయింది, లాంచ్ చేసే టైంకి ఆల్రెడీ అన్ని స్టోరీస్ ఉన్నాయి కాబట్టి ఇట్ వెంట్ వైరల్ లైక్ క్రేజీ. అంటే 100 మంది అయినా వస్తారా రారా మనకి లాంచ్కి అనుకున్న వాళ్ళము. వీ గాట్ మోర్ దెన్ 350 పీపుల్ అండ్ హూ నోస్ అబౌట్ ఇన్క్యూబ్స్. దట్ ఈస్ వాట్ టెల్స్ యూ దిస్ ఇస్ ప్రాబబ్లీ ద టైమ్ ఫర్ యూ టు స్కేల్. గుడ్ పాయింట్. నీకు ఎంతమంది తెలుసు స్టేజ్ నుంచి, నువ్వు ఎంతమందికి తెలుసు, ఆర్ నువ్వు చేసేది ఎంతమందికి తెలుసు అనేది అర్థమైన రోజు అప్పుడు నువ్వు స్కేల్ చేయాలి అని నీకు మంచి పాయింటర్, మంచి సైన్. పర్ఫెక్ట్. మనం ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. యాజ్ లాంగ్ యాజ్ ఫౌండర్స్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సార్టెడ్. ఎందుకంటే ఆ బబుల్లో ఇదివరకు ఏమైంది, స్టార్టింగ్లో మొత్తం యాడ్స్, ప్రింట్ అంటే పేపర్లో ఖర్చు పెట్టి ఇచ్చి విజిబిలిటీ తెచ్చుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, కాంటెంట్ వరల్డ్ స్టార్ట్ అయిన తర్వాత, విజువల్ కాంటెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్కి సో చెప్పి ఇప్పుడేమవుతుంది, ఫౌండర్స్ themselves are becoming influencers. The face. Now what is the future going to be? We should also think as founders, what is the next step? Absolutely. For this. సో ఏమవుతుంది అంటే, ఎవరి దగ్గర అయితే డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఉంటుందో దే విల్ బికమ్ స్ట్రాంగర్. పాడ్కాస్ట్ ఫాలో కరెక్ట్. పాడ్కాస్ట్ ఇస్ ఆల్సో గ్రేట్ క్రేజీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఒక వర్టికల్ అయి ఉండొచ్చు, దట్స్ ఓకే, బట్ స్టిల్ యూఆర్ అ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ మాట్లాడినా, ఇన్స్టాగ్రామ్ మాట్లాడినా, నెట్ఫ్లిక్స్ ప్రైమ్లో మాట్లాడినా ఇవన్నీ మనమే కావు. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఇండియా, రైట్? వీఆర్ ఆల్వేస్ ఫాలోవర్స్, బట్ నౌ వీఆర్ అట్లీస్ట్ డిస్రప్టింగ్. ఆయనకు ఒక జోక్ చెప్తా, అసలు ఇన్వెస్టర్ అనేవాడు ఇన్వెస్ట్ చేయడానికి 1,00,000 కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాకు సీడ్ లెవెల్లో పెట్టిన ఇన్వెస్టర్, హీ హెయిల్స్ ఫ్రమ్ నిజామాబాద్, సెటిల్డ్ ఇన్ యూఎస్. అమేజింగ్ విషయం ఏంటంటే హీ వాంట్స్ టు గివ్ బ్యాక్ టు హిజ్ లోకల్. అంటే నిజామాబాద్లో ఏదన్నా స్టార్టప్స్ ఉంటే డబ్బులు పెడదాం సార్, డబ్బులు పెడదామండి, మనం సపోర్ట్ చేయాలి, మనం కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు. అంటే అంత మంచి ఇంటెంట్ ఉన్నా ఆ నిజామాబాద్ నుంచి ఏం స్టార్టప్స్ ఉన్నాయో నాకు ఎట్లా కనిపిస్తుంది. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. కొంతమంది కమ్యూనిటీ వల్ల ఇన్వెస్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ గుజరాత్ ఆర్ అరౌండ్ దట్ కమ్యూనిటీ, ఆర్ మార్వాడీస్ అరౌండ్ దట్ కమ్యూనిటీ. కొంతమంది లోకల్ రీజనల్ ఫీలింగ్లో పెట్టచ్చు. సో కమ్యూనిటీ అయినా, రీజనల్ అయినా, ఐడియా బాగున్నా, టిపికల్ ఇన్వెస్టర్ అయినా, దే హ్యావ్ దేర్ రీజన్స్. నౌ వీ హ్యావ్ సెగ్మెంట్స్ టు పుట్ ఇట్ అవుట్ దేర్ టు లెట్ దెమ్ నో, డూడ్ దిస్ ఇస్ ద స్టేజ్, దిస్ ఇస్ మై టికెట్ సైజ్, నౌ ఐ కెన్ అప్రోచ్. సో ఇట్లా ఎప్పుడైతే ఫోర్బ్స్ ఇండియా వచ్చిందో అప్పుడు వీ స్టార్టెడ్ సాల్వింగ్ దిస్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు నేను రెగ్యులర్ మీటప్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎకోసిస్టంలో కొంతమంది దగ్గర మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుందబ్బా హైదరాబాద్ మార్కెట్, ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. బట్ రియాలిటీలో నార్త్ ఇండియన్స్ కానీ, లేదంటే అబ్రాడ్ నుంచి ఎవరన్నా వచ్చి బిజినెస్ చేయాలంటే కానీ, దే లుకింగ్ ఎట్ హైదరాబాద్. కరెక్ట్. సో ఈ ఈక్వేషన్ ఏంటి, లైక్ వేర్ ఆర్ వి ల్యాకింగ్, వాట్ ఈస్ అవర్ స్ట్రాంగ్ జోన్? ఓకే, సో we are talking about ecosystem. Yes. Right? Yes. But ecosystem, let's say my palm is the ecosystem. Okay? ఎందుకు ఇది ecosystem గురించి మాట్లాడుతున్నాం అంటే, this will become ecosystems when there are multiple factors coming together. Right? So for us to make it like this, these factors makes 100% or is 100% important. Yeah. సో ఇది బెంగళూరులో ఎర్లీగా ఎందుకు వచ్చింది నాకు అర్థమైన విషయం, బికాస్ దిస్ ఈస్ అ క్వశ్చన్ దట్ ఐ ఆస్క్డ్ ఇనిషియల్లీ టు అ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ వీ డిడ్ బెంగళూరు స్టోరీస్. అంటే ఇప్పుడు డ్రైవ్యూ ఫౌండర్ అశోక్ కానీ, లేకపోతే ఫిన్టెక్ ఇన్వెస్టర్ సుమన్ గంధం కానీ, వీళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఒక రకంగా ది కల్చర్ ఇన్ బెంగళూరు బికేమ్ వెరీ మెచ్యూర్డ్ క్విక్లీ బికాస్ ఆఫ్ ది different corporate companies that have set up.
సో నీకు ఏమవుతుంది Multilinguistic, ఎప్పుడైనా multicultural, కరెక్ట్. సో ఇదివరకు ఎప్పుడైనా ఒక ప్లేస్కి మైగ్రేట్ అవ్వాలి అంటే అక్కడ మనకున్న యూనో సిచ్యువేషన్స్ ఏంటి అనేది చూసుకుంటాం. బెంగళూరులో ఏంటంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ యూనో కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసరికి అక్కడి నుంచి తొందరగా అరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ వీటి కానీ దెర్ ఆర్ సో మెనీ క్రాస్ కల్చర్స్ దట్ దే ఆర్ ఏబుల్ టు డిస్కస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, బాంబే నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, హూ ఆల్రెడీ క్యారీడ్ బిజినెస్ సెన్స్ ఇన్ దెమ్. అంటే నువ్వు బెంగళూరు అంటే స్టార్ట్అప్ అని మాట్లాడతావు కానీ బాంబే స్టార్ట్అప్ మాట్లాడవు, బిజినెస్ మాట్లాడతావు. ఎందుకంటే కల్చరల్లీ బాంబే అండ్ ఢిల్లీ ఆర్ మోర్ బిజినెస్ రూటెడ్. వాళ్ళు బిజినెస్ కల్చర్డ్. గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్లో దే టాక్ బిజినెస్. సో కల్చరల్లీ రూటెడ్. కట్ చేస్తే సౌత్లో మనకు అంత సీన్ లేదు ఇదివరకు. ఇవాళకి యాక్చువల్లీ దెర్ ఈస్ అ లాట్ టు డూ విత్ సోషల్ కండిషనింగ్, దెర్ ఈస్ లాట్ టు డూ విత్ సోషల్ కాన్షియస్నెస్, ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, సౌత్ ప్లేసెస్లో. కానీ బెంగళూరు తొందరగా దాంట్లోంచి బయటకు ఎందుకు రాగలిగిందంటే మల్టీ కల్చర్ అవ్వడం వల్ల. ఆ మల్టీ కల్చర్ ఎట్లయింది? మల్టిపుల్ కార్పొరేట్ కంపెనీస్ వల్ల. కానీ బిల్డ్ ఎట్లా అయింది అంటే ఎందుకు పెరిగింది ఎక్కువ అంటే ఈజ్ బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎగ్జిట్స్ దట్ దే గాట్. ఇప్పుడు నువ్వు చూసుకుంటే బెంగళూరు నుంచి ఫ్లిప్కార్ట్ ఎగ్జిట్ కొట్టింది అని అనౌన్స్మెంట్ మోగినంత ఇప్పటిదాకా ఏది మోగలేదు. అంటే ఫ్లిప్కార్ట్లో ఉన్న ఇన్వెస్టర్స్ తీసుకున్న ఎగ్జిట్, మోస్ట్ నెంబర్ ఆఫ్ ఎగ్జిట్స్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్. కెన్ యు స్టేట్ ద నంబర్స్? ఎన్ని స్టార్టప్స్ అంటే నంబర్స్ కోట్ చేసే కంటే కూడా బెంగళూరు ఇస్ మోర్ ఆఫ్ కస్టమర్ ఫోకస్డ్ స్టార్టప్స్ దట్ యూ కెన్ టాక్ అబౌట్. అంటే తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, క్విక్ ప్రాబ్లమ్. ప్రాబ్లీ ది ఏరియా ఆల్సో మేడ్ దెమ్ టు లుక్ ఎట్ సొల్యూషన్స్ లైక్ దట్. కానీ అరగంట పట్టేది నేను 10 నిమిషాలు ఎట్లా చేయగలను అనేది సంథింగ్ దట్. అండ్ because there are more number of corporate employees that were there, product building became easy. ఎందుకంటే వీళ్ళందరూ టెక్కీస్ కాబట్టి మోర్ కోడర్స్, మోర్ టెక్కీస్. ఇప్పుడు నీకు హైదరాబాద్లో MVP చేయడానికి వాడే పద్ధతి వర్సెస్ బెంగళూరులో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. యాక్చువల్లీ నీకు చెన్నైలోను హైదరాబాద్లో పీపుల్ ట్రై టు సాల్వ్ మినిమం వైబుల్ ప్రోడక్ట్స్ యూజింగ్ వాట్సాప్ కమ్యూనికేషన్. కట్ చేస్తే బెంగళూరులో ఫర్ యూ ది MVP ఇట్ సెల్ఫ్ ఇస్ ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ పడిపోవాలి. ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్లో అట్లీస్ట్ 2-3 ఫీచర్స్ ఉండాలి. ఆ తర్వాత విల్ టాక్ అబౌట్ ది రెస్ట్. అంటే ఎంత అప్రోచ్ చేంజ్ ఉంది రెండిట్లో అనేది ఎర్లీగానే తెలిసిపోయింది. అండ్ మోర్ కస్టమర్ సెంట్రిక్ స్టార్టప్స్ ఉండేసరికి యాడ్స్ వల్ల జనాలు యూజ్ చేయడం వల్ల ఇట్ బికేమ్ మచ్ మోర్ పాపులర్. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ, స్విగ్గీ కానీ, ఓలా కానీ, దెర్ ఆర్ సో మెనీ స్టార్టప్స్, బట్ దీస్ ఆర్ ఆల్ కస్టమర్ ఫేస్డ్ స్టార్టప్స్, రైట్? అదే కట్ చేస్తే హైదరాబాద్ తీసుకుంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ. కోవాక్సిన్ వచ్చింది, భారత్ బయోటెక్. ఇప్పుడు ఏరోస్పేస్ లాంటివి మాట్లాడితే అంటే డీప్ టెక్, వీఆర్ టాకింగ్ అబౌట్ the major differentiation between Bangalore and Hyderabad. We are more industry specific, industry specific, wherein Bangalore is more customer centric. That is why that looks more fancy, because they need more marketing. They sound big, but we are sandbox for all the deep industry based కంపెనీస్. అంటే ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ మాట్లాడినంత, ఇప్పుడు ఫనీ ఇది చెప్తా, ఇప్పుడు నీకు బెంగళూరులో ప్రతి కేఫ్లో స్టార్ట్అప్ మాట్లాడినట్టు హైదరాబాద్లో ప్రతి ఇరానీ కేఫ్లో కూడా రియల్ ఎస్టేట్ మాట్లాడుతారు. ఎందుకంటే వీఆర్ రూటెడ్ దట్ వే. అండ్ వీ హ్యావ్ బిగ్గర్ ఫార్మా. దిస్ ఇస్ ఫార్మా ఇండస్ట్రీ కంపేర్డ్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు స్కై రూట్ ఏరోస్పేస్ కానీ, ధ్రువ ఏరోస్పేస్ కానీ, వీ టాక్ అబౌట్ ఏరోస్పేసెస్, బట్ దే టాక్ అబౌట్ ఫాస్ట్ పేస్ స్టార్టప్స్, రైట్? సో దెర్ ఇస్ మేజర్ డిఫరెన్షియేషన్. కానీ బికాస్ ఆఫ్ యాడ్స్ ఇస్ వన్ పార్ట్, బికాస్ ఆఫ్ ఫాస్ట్ ఎగ్జిట్స్ ఈస్ ది అదర్ పార్ట్. కానీ ఒక జోక్ ఉంది, ఐ కెన్ రైజ్ మోర్ మనీ ఇన్ బెంగళూర్ quickly in Bangalore, but I can last more in Hyderabad. ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి ఒక స్టార్టప్ అనే దానికి? ఫస్ట్ టాప్ టాలెంట్. లెట్స్ కంపేర్. బెంగళూరు బై డిఫాల్ట్ టాలెంట్ ఇస్ క్విక్లీ అవైలబుల్.
బట్ అట్ ద సేమ్ టైమ్ అట్రిషన్ ఇస్ ఆల్సో హై. ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్ విల్ గెట్ క్విక్లీ దే కెన్ గెట్ ఇన్ టు న్యూ జాబ్స్, ఎందుకంటే మోర్ రిక్వైర్మెంట్ కాబట్టి. బెంగళూరులో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే గవర్నమెంట్ పాలసీస్ అనుకో, బెంగళూరు ఇస్ మోర్ మార్కెట్ డ్రివెన్, నాట్ గవర్నమెంట్ డ్రివెన్. అంటే ఇప్పుడు నేను జపాన్ వెళ్ళా, టోక్యోకి, అక్కడ డెలాయిట్ తోమాట్సు వెంచర్స్ డిటీవీ ఆఫీస్కి వెళ్ళా. ఎక్కడ జపాన్, ఎక్కడ టోక్యో, ఎక్కడ డిటీవీ ఆఫీస్. నేను వాళ్ళ దగ్గర కూర్చుని కాన్ఫరెన్స్ రూమ్లో మాట్లాడుతుంటే పార్ట్ ఆఫ్ దేర్ స్లైడ్ దే వర్ వెరీ ప్రౌడ్లీ టెలింగ్ టీ హబ్ ఇస్ అవర్ పార్ట్నర్ అని, బికాస్ దే ఆల్రెడీ సైన్ ఎంఓయూ విత్ టీ హబ్. కట్ చేస్తే నాకేం అక్కడ బెంగళూరువి కనిపించలేదు. అంటే వీ హ్యావ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్, ఫ్రమ్ ది పాలసీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ బ్యాటరీస్ తీసుకున్నా, మన పాలసీస్ వల్ల ఇక్కడ ఈవీ బ్యాటరీస్ ఎక్కువ స్టార్ట్ అయినాయి. కానీ బెంగళూరులో అట్లా కాదు, ఇట్స్ ఆల్ మార్కెట్ డ్రివెన్. దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ దట్ వే యాజ్ వెల్. ఏ రకంగా డైవర్సిఫికేషన్ తీసుకున్నా, అప్రోచ్ తీసుకున్నా, వీఆర్ మోర్ ఇండస్ట్రీ సెంట్రిక్, దే ఆర్ మోర్ కస్టమర్ సెంట్రిక్. Both have its pros and cons, yeah. But we will certainly go for long term because of the kind of industry specific solutions that we are building. Bangalore already ఇప్పటికే సగం పైన మార్కెట్లో బెంగళూరు సాచురేట్ అయిపోయింది మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే సేమ్ నేమ్స్ యూ కీప్ లుకింగ్ ఎట్ ఇట్, దే ఆర్ నో మచ్ వేరియేషన్స్ అరౌండ్ ఇట్, ఎందుకంటే బయటికి రావట్లేదు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఏఐ ఇట్ ఈస్ ఈక్వల్. బెంగళూరు ఎంత ఏఐ మాట్లాడుతున్నారు, హైదరాబాద్ శుభ్రంగా అంతే ఏఐ మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ B2Bలో ఇంకో మన దగ్గర ఎక్కువ ఉంటాయి అక్కడ కంటే, ఎందుకంటే వీ హ్యావ్ మోర్ ఆఫ్ దాట్. అండ్ థ్యాంక్స్ టు అవర్ మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ అమెజాన్ హూ హ్యావ్ సెటప్ దేర్ బిగ్గెస్ట్ ఆఫీసెస్ హియర్ as well, రైట్? సో మనకు కూడా ఆ క్రాస్ కల్చర్ బిల్డ్ అయ్యి ఒక సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ ఆల్ సూపర్ ఫాస్ట్ పేస్డ్. బట్ లక్కీగా మన దగ్గర ఎకోసిస్టమ్స్ బిల్డ్ అయ్యేసరికి అట్లీస్ట్ దే హ్యావ్ అ స్పేస్ వేర్ దే కెన్ గో అండ్ ఆస్క్. బెంగళూరులో వెళ్ళి ఎత్తుక్కోవాలి కేఫ్లలో, అండ్ బెంగళూరులో వీసీస్ సిట్ ఇన్ ది సేమ్ కెఫేస్. కానీ మన దగ్గర ఇట్స్ నాట్ ఇన్వెస్టర్ ఎకోసిస్టమ్ వైజ్ ఇట్స్ నాట్ స్ట్రాంగ్ ఇన్ హైదరాబాద్ ఎట్ ఇప్పటికీ. కానీ మన వాళ్ళు టైం తీసుకున్న సస్టైనబుల్ దాంట్లోనే పెడుతున్నారు. సో వీ హ్యావ్ మోర్ పేషెన్స్ క్యాపిటల్, they have more quick capital. There is solid difference. Pros ఉన్నాయి, cons ఉన్నాయి. But why Bangalore makes more sound than Hyderabad? I think basic difference is this. Right. కానీ ఒక రకంగా ప్రౌడ్గా చెప్పాలి అంటే వరల్డ్స్ ఫస్ట్ రొటీన్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సో చెక్ ఇట్. ఓకే, ఆ మాత్రం ఉండాలబ్బా మార్కెటింగ్. కష్టపడి ఇంత దూరం వచ్చి చెప్పలేకపోతే ఎట్లా? ఛాలెంజ్ మీ. And I'm a huge fan of Nikhil Kamath. Not because of Zerodha or not because of what he has achieved or because of his money. అంటే మనీ వల్ల దీని వల్ల కాదు, కానీ ఆ ఆలోచన ఎంత నచ్చుతుందంటే, అంటే ఒక డీప్గా ఒక క్వశ్చన్ ఎంత డీప్గా ఆలోచిస్తాడు అనేది క్వశ్చన్ అడిగే దాన్ని బట్టి తెలిసిపోతుంది. నాకు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతానంటే ఎగ్జాక్ట్గా నేను కూడా అలానే ఆలోచిస్తాను. ఇప్పుడు మనకి కల్చరల్లీ పిచ్చి సోషల్ కాన్షియస్, అంటే ఎవరినైనా వెళ్ళి సలహా అడుగుదామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుక్కటి సలహాలు ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇష్టం వచ్చింది చెప్తారు. అంటే పుక్కటి సలహాలు ఇవ్వడం ఇస్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే జడ్జ్ చేస్తారు. ఓహో అంటే వీడు వెళ్ళి 10 మందికి చెప్తాడేమో అని మన భయం. బట్ నా బాధల్లా, అరే నాకు ఒక కష్టం వచ్చింది నా జర్నీలో, ఇక్కడ ఒక ఛాలెంజ్ వచ్చింది, ఇదే సిచ్యువేషన్ నీకు వస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నాకు అట్లా చెప్తే చాలు కదా, ఆటోమేటిక్గా ఓకే నేను చేయొచ్చా లేదా అనేది నాకు అర్థమైపోతుంది. ఎందుకు నిఖిల్ కామత్ని అప్రిషియేట్ చేస్తా అంటే ఇట్లాంటి ఒక ఛాలెంజ్ 10 మందిని అడుగుతాడు. నేను కూడా అదే పని చేస్తాను. అరే 10 మందిని అడుగుతున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్ నీకు వస్తే నీ 0 to 1లో నువ్వు ఏం చేస్తావు చెప్తే చాలా మందికి వాళ్ళ 0 to 1లో ఓకే నేను చేయొచ్చా లేదా అనేది వాడి ప్రకారంగా వాడు రిఫ్లెక్ట్ అయ్యి. అండ్ ఇట్లాంటి కంటెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే వీ హ్యావ్ టు క్రియేట్ సర్టెన్ రెఫరెన్సెస్. మనం కూడా నెక్స్ట్ వాళ్ళకి ఏదో ఒక రెఫరెన్స్ ఏదో ఒక రూపంలో ఇన్ ద కాంటెంట్ ఇఫ్ యూ కెన్ క్రియేట్, ఐ థింక్ దట్ హెల్ప్స్ అలాట్. ఇప్పటికే కాంక్రీట్ ఆన్సర్ బెంగళూరుకి హైదరాబాద్కి కంటే కూడా
ఇంకొక నంబర్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 388 కంపెనీస్ వెంట్ పబ్లిక్ లాస్ట్ 4 ఇయర్స్లో. బెంగళూరులోనా? లాస్ట్ 4 ఇయర్స్లో. ఓకే. అందులో మెజారిటీ కంపెనీస్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ నుంచి కూడా ఫండ్ రైజింగ్లో కూడా 1 lakh odd క్రోర్స్లో Bangalore only raised 1.2%. In fact, Vadodara alone raised 2%. బట్ నాయిస్ చూడు మనకి స్టార్ట్అప్ అనగానే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు వచ్చేస్తుంది. మహారాష్ట్ర అంటే ముంబైలో ఢిల్లీలో దే అండర్స్టాండ్ దందా, దే అండర్స్టాండ్ బిజినెస్, దే టాక్ బిజినెస్. బెంగళూరు ఈజ్ స్టార్ట్అప్ వరల్డ్. మనం వీఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ దట్ phase where we also want to get into దందా because we have patience capital. Strong solutions industry wise, if we can continue building like this, I think we will stay strong. Right. Quick churn lekunda at least. Got it. Vandarku differentiation I can easily. Yeah. So Kaushik, అయితే లాస్ట్ ఐ హ్యావ్ వన్ సెగ్మెంట్ టు ఆస్క్ యూ. ఏంటంటే మనం ఇంటర్నెట్లోకి పోయి వీడియోస్ అవన్నీ చూస్తున్నప్పుడు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిజినెస్ టర్మినాలజీ. ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళ కంపెనీ బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కరెక్ట్. సో ఐ విల్ గివ్ యూ సమ్ టర్మ్స్, దాన్ని మీరు జస్ట్ వన్ లైన్లో జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. విజన్ అందరికీ తెలిసిందే. విజన్ అని అడిగావు కదా. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విమోక్రాపీ. ఓకే. వి స్టాండ్స్ ఫర్ విజన్, ఎం స్టాండ్స్ ఫర్ మిషన్, O stands for operations, KRA stands for key result areas, PI stands for performance indicators. These Vimokrapy is something that you need to prepare your business plan on paper. Wonderful. Next, disruption. Radical differentiation from the traditional methodology. అంటే ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతుందాన్ని కట్ చేసి రాడికల్గా దాన్ని ఏదన్నా బెటర్ ఇట్లా కూడా చేయొచ్చా అనేది. మీరు స్టార్టింగ్ చాలాసార్లు వాడారు వర్డ్ పివోట్. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి పంజాగుట్టకి వెళ్ళాలి అనుకున్నాం, ఒక దారిలో వెళ్తున్నాం. ఆ దారిలో లెట్స్ రోడ్ రిపేర్ ఉంది. మనం అక్కడ ఆగి రోడ్ రిపేర్ అయ్యేదాకా 10 రోజులు వెయిట్ చేస్తాం, చేయం. ఆల్టర్నేట్ రూట్ ఎత్తుకుతాం. ఆ ఆల్టర్నేట్ రూట్ నుంచి వి స్టిల్ హ్యావ్ టు గో టువర్డ్స్ అవర్ గోల్, రైట్? సో ఎక్కడెక్కడైతే ఇఫ్ వి సీ ద ఛాలెంజ్, వెన్ ఎవర్ వి సీ ద ఛాలెంజెస్, వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది అదర్ వేస్ టు అప్రోచ్ టువర్డ్స్ ద సొల్యూషన్. ఐ థింక్ దట్స్ ఈజీ వే టు పుట్ ఇట్. బూట్ స్ట్రాప్డ్. ఫనీ వేలో చెప్పాలి అంటే డబ్బులు కావాలి కానీ స్టేక్ ఇయ్యను. అయితే జోబులోంచి పెట్టుకోవాలి, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని అడిగి పెట్టుకోవాలి. స్టేక్ గురించి మాట్లాడదు. సో ఒక ఇన్వెస్టర్ అనే వాడి దగ్గర నుంచి ఎక్స్చేంజింగ్ స్టేక్ వెళ్ళే ముందర ఏవైతే డబ్బులు అడుక్కుంటామో, బతిమాలుతామో, దొంగతనం చేస్తామో, తీసుకుంటామో, దట్ ఈస్ బూట్ స్ట్రాపింగ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే బూట్ స్ట్రాపింగ్ ఆన్ అ సీరియస్ నోట్ ఇస్ you spending for your own product or service or solution for you to build to a certain extent, where money comes from yourself or your contacts. మన own is bootstrapping. Yeah. So valuation, it's a very vast topic by itself, but valuation end of the day, ఇప్పుడు నువ్వేమంటున్నావు, బేసిక్గా నీ కంపెనీకి 100 షేర్లు ఉన్నాయి ఆర్ 100 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర. ఈ 100 రూపాయల్లో ఈచ్ రూపాయి దాని వాల్యూ ఏంటి, ఆర్ ఈచ్ పేక దాని వాల్యూ ఏంటి అనేది, దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. దెర్ ఇస్ నో స్టాండర్డ్ మెథడాలజీ వాట్ యూ ఫాలో. ఇది కూడా దిస్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు యూ కెన్ సే దట్ ఇప్పుడు మార్కెట్లో 1,00,000 మందిలో 10,000 మంది నాది వాడుతున్నారు. సో ఆటోమేటిక్గా 10% ఆఫ్ ద మార్కెట్ నా చేతిలో ఉంది కాబట్టి నా వాల్యూ ఇంత సంపాదిస్తున్నా. నా దెర్ ఆర్ సో మెనీ టర్మ్స్ ఇన్ సైడ్. ఇప్పుడు క్యాక్ అంటారంటే కాస్ట్ ఆఫ్ కస్టమర్ ఎక్విజిషన్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో ట్యామ్ అంటారు, టోటల్ అడ్రసబుల్ మార్కెట్. ఇట్లాంటివి చాలా టర్మినాలజీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకున్న దాని ఈచ్ షేర్ వాల్యూ ఎంత అనేది ఈజ్ హ్యాస్ టు బి వాల్యూడ్ బేస్డ్ ఆన్ యువర్ మార్కెట్ సైజ్, బేస్డ్ ఆన్ ఆల్రెడీ వాట్ యూ అచీవ్డ్ వర్సెస్ హౌ మచ్ మార్కెట్ ఈజ్ దేర్ ఫర్ యూ. సో క్యాష్ ఫ్లో ఎంత తిరుగుతుంది, జోబులకు ఎంత వస్తుంది, బయటకు ఎంత వెళ్తుంది, ఎంత తిరుగుతుంది, ఇస్ టిపికల్ క్యాష్ ఫ్లో. రైట్. రన్వే, నేను ఎంత దూరం వెళ్ళగలను, ఎంత కాలం బతుకుండగలను ఈ కంపెనీలో అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్
ఇన్వెస్టర్స్ సీ. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతున్నావు, ఇప్పుడు నేను డబ్బులు పెట్టకపోతే నీ పరిస్థితి ఏంటి? నీ దగ్గర అకౌంట్లో ఎంత ఉంది, ఎంతకాలం నువ్వు అంటే ఇప్పుడు నేను డబ్బులు పెట్టకపోయినా నువ్వు నెక్స్ట్ 6 months బతుకుండగలవా, నెక్స్ట్ 1 year బతుకుండగలవా, ఆర్ నీకు వచ్చే బిజినెస్ వల్ల ఇంత బతికే ఛాన్సెస్ ఉన్నాయా? దాన్ని బట్టి వీళ్ళు డబ్బులు పెడతారు. సో లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ పీపుల్ సేస్, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే నువ్వు డబ్బులు రేస్ చేయడం బెటర్. డబ్బులు లేనప్పుడు రేస్ చేయడానికి చాలా కష్టం. అది ఫౌండర్ సైడ్ నేను చెప్తా. ఇప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు నో. ఇప్పుడు ఇన్వెస్టర్ అనేవాడు ఎట్లా కన్విన్స్ అవుతాడు అనేది, యాజ్ అ ఫౌండర్ నేను ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా నేను సర్వైవ్ అవుతా. అంటే నువ్వు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా నేను దీన్ని ముందరికి తీసుకెళ్తాను. కానీ నువ్వు డబ్బులు పెడితే 12 monthsలో అయ్యే పని నేను 6 monthsలో చేస్తా. ఆ పైన వచ్చే 6x మన ఇద్దరం షేర్ చేసుకున్నాం. అట్లాంటి వాళ్ళ మీద ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టడానికి ఇష్టపడతారు, అదర్వైజ్ ఇష్టపడరు. ఓకే, బర్న్ రేట్ నెలకు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫంక్షన్స్ అన్నీ మాట్లాడాము. ఏ ఫంక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది ఓవరాల్గా, మంత్లీ బర్న్ రేట్ ఎంత అంటే, నీ దగ్గరకు డబ్బులు వచ్చినా రాకపోయినా నీకు ఎంత ఖర్చు అవుతుంది టు రన్ దిస్ కంపెనీ ఫర్ నెక్స్ట్ మంత్ ఈజ్ బర్న్ రేట్. ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా ఇన్ఫ్యాక్ట్ ఇది రిక్రూట్మెంట్ కూడా చాలా అవసరం. నేను చాలా మందికి నేర్పించా కూడా. ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 20,000 ఇచ్చి ఎవరినైనా హైర్ చేసుకుంటున్నావు. నువ్వు 20,000కి ఎందుకు ఒప్పుకుంటున్నావు? వెన్ యూ నో దట్ ఈ 20,000 నుంచి నువ్వు 2 లక్షల వరకు పని లాక్కోవచ్చు అని తెలిస్తేనే యూ హైర్ సంబడి అండ్ పుట్ మనీ ఆన్ దమ్. రైట్. అదర్వైజ్ డోంట్ రిక్రూట్. సింపుల్. కస్టమర్ అక్విజిషన్ అండ్ రిటెన్షన్. Customer acquisition is basically you acquiring a customer for your service or product, in layman terms. దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు నీ సబ్స్క్రిప్షన్ 70 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్. సో యూ వాంట్ సంబడి టు కమ్ సబ్స్క్రైబ్ ఫర్ 70 rupees అండ్ యూజ్ యువర్ ప్రోడక్ట్. రైట్. కానీ సోషల్ మీడియాలో ఏంటి అంటే, నువ్వు ఫస్ట్ క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు ఆడియన్స్ సెగ్మెంటేషన్ వేసుకుంటావు. అంటే 18 years నుంచి 24 years లోపు వాళ్ళు నాకు కావాలి అంటే వాళ్ళకే నా ప్రోడక్ట్ సూట్ అవుతుంది. ఓకే, 18 to 24 ఎంతమంది ఉన్నారు మార్కెట్లో, వాళ్ళని రీచ్ అయ్యే ప్లాట్ఫామ్స్ ఏంటి? లేచే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్. అది కూడా B2C అయితే. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో క్యాంపెయిన్ రన్ చేస్తున్నా, నేను ఎంత ఖర్చు పెడుతున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఎట్లా చూస్తుంది, ఆన్ అన్ యావరేజ్ టు స్టార్ట్ విత్ సమ్వేర్ బిట్వీన్ 11 rupees to 18 rupees పడుతుంది ఒక ఫాలోవర్ని తీసుకురావడానికి. అదే నువ్వు కాన్స్టెంట్గా క్యాంపెయిన్ రన్ చేస్తుంటే ఇట్ మై డ్రాప్ డౌన్ టు 7 rupees, 8 rupees ఆల్సో. సో 7 rupees, 8 rupees నువ్వు పర్ హెడ్ ఖర్చు పెట్టి నువ్వు ఫాలోవర్ తెచ్చుకుంటున్నావు, ఆర్ సబ్స్క్రైబర్ని తెచ్చుకుంటున్నావు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, చాలా మంది మిస్ అయ్యేది, నువ్వు 1,00,000 మందిని రీచ్ అవ్వడానికి ఖర్చు పెడుతున్నావు. ఇక్కడ ఆ ఖర్చు పెరిగిపోతుంది, అందులో నుంచి నీ చంక్ పోతుంది, నీ బఫర్ పోతుంది. పోయిన తర్వాత ఒరిజినల్గా వచ్చే కాస్ట్ చూసుకుంటే నువ్వు ఓవరాల్గా ఎంత ఖర్చు పెట్టినా 1 lakh టు రన్ ది క్యాంపెయిన్ వర్సెస్ యూ ఆర్ గెటింగ్ 10 people ఫర్ ఎగ్జాంపుల్. 10 into 70 rupees is 700 rupees. సో నువ్వు 700 సంపాదించడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం కరెక్టా కాదా? సో వాట్ ఈస్ యువర్ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అనేది ఆ పర్టికులర్ కస్టమర్ని చూడద్దు. ఓవరాల్గా నువ్వు క్యాంపెయిన్ ఖర్చు పెట్టే చూసి ఎంత కన్వర్షన్ వచ్చిందని చూసుకుంటే తప్ప యూ వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లాజిక్. ఇదివరకు ఏంటి, ఇప్పుడు ఆన్లైన్ మాట్లాడుతున్నాం, ఇదివరకు ఆఫ్లైన్ ఉండేది. ఆఫ్లైన్ దాన్ని హౌ డు యూ మెజర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖైరతాబాద్లో హోర్డింగ్ పెడితే ఎంతమంది ఆ హోర్డింగ్ చూసి నా దగ్గరకు వస్తున్నారా? సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేవాళ్ళం. ఏంటి ఇండస్ట్రీ స్టాండర్డ్ అంటే 2% to 7% ఇస్ ది ఐబాల్ క్యాచ్. అంటే ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి ఆన్ అన్ యావరేజ్ పర్ వీక్ 3 లక్షల మంది పాస్ అవుతారు. 3 లక్షల మందిలో బేర్ మినిమం 2% నుంచి మాక్సిమం 7% మంది చూస్తారు. ఇది ఒక లెక్క పెట్టుకుని దాన్ని బట్టి నువ్వు వాళ్ళు వచ్చి ఒకవేళ 7% వచ్చి నేను పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్, మధ్యలో ఐడియలిస్టిక్, 2% కదా 7% కదా 5% మంది వచ్చారు. కానీ నీ సర్వీస్కి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే నువ్వు దానికి పెట్టే ఖర్చు వర్సెస్ నీకు వచ్చేది ఇన్కమింగ్ వర్సెస్ అవుట్ గోయింగ్ ఎంతవరకు మేక్ సెన్స్ ఫర్ యూ టు పుట్ అ హోర్డింగ్ దేర్ ఆర్ నాట్. అంటే ఆఫ్లైన్లో అట్లా పనిచేస్తుంది ఇండస్ట్రీ స్టాండర్డ్స్, ఆన్లైన్లో పనిచేస్తుంది. And this is not something that everybody teach, unfortunately. Retention rate, the last one. Okay, ఇప్పుడు let's say 10 ఇందాక ఆల్రెడీ 10 మందిని ఎక్వైర్ చేసాం. ఏది 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి 700 రూపాయలకి సంపాదించుకున్నాం.
ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. ఈ 10 మందికి నువ్వు మళ్ళీ ఎంత ఖర్చు పెట్టి వాళ్ళని మంత్ ఆన్ మంత్ ఉంచుతున్నావు. కన్వర్ట్ చేయాలి, ఉంచాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ది కస్టమర్ సెంట్రిక్ platforms or businesses, it's not just about your user acquisition. It's also about your user retention. అంటే what percentage of users are retaining on your platform. ఎంత పర్సెంట్ జనాలు నీ ప్లాట్ఫామ్ మీద రిటైన్ అవుతున్నారు అనే దాని మీద వాల్యుయేషన్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈవెన్ ఫర్ రేజింగ్ ఫండ్స్. ఇప్పుడు కస్టమర్ సెంట్రిక్ అనుకో, అంటే ఇప్పుడు ఈ-కామర్స్ సైట్స్ ఇవన్నీ ఎట్లా చూస్తాయంటే నీ వాల్యుయేషన్కి నీ టోటల్ యూజర్స్ ఎంతమంది, నీ డైలీ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది, నీ మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది, దాన్ని బట్టి నీ యాన్యువల్ రిటెన్షన్ రేట్ ఏంటి. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ clearly tells an investor if this makes sense for them or not to put investors. So retention plays a major role. ఈ రిటెన్షన్ కోసమే సింపుల్గా మనం ప్రతిరోజు మనకు వచ్చే నోటిఫికేషన్స్ ఇస్ ఆల్ అబౌట్ దట్ రిటెన్షన్. అంటే జస్ట్ ట్యాపింగ్. రీకాల్ వాల్యూ అంటారు, రిటెన్షన్ అంటారు. రిటెన్షన్ ఇస్ ఆన్ ది ప్లాట్ఫామ్, రీకాల్ ఇస్ హౌ మచ్ యు ఆర్ ట్యాపింగ్ దేర్ మైండ్ దట్ యూ ఎగ్జిస్ట్. అండ్ రీకాల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాల్టికి ఇన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదించిన బ్రాండ్స్ కోకా-కోలా, థమ్స్అప్ లాంటివైనా ఇవాళ నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా స్టార్ట్ అయ్యే ముందర థమ్స్అప్ యాడ్ ఎందుకు వస్తుంది అంటే, అరే ఎట్లాగో 3 గంటలు సినిమా చూడబోతున్నాము, థమ్స్అప్ తెచ్చుకుంటే బెటర్ కదా అనేది రీకాల్ చేయడానికి ఇవాల్టికి దే స్పెండ్ ఇట్. అంటే హౌ ఇంపార్టెంట్ ఇస్ రీకాల్ వాల్యూ ఐమ్ టెల్లింగ్. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు నో. Okay, Kalyan, thank you so much. That's a long pleasure. conversation. Thanks so much for having me here. And I've been following your podcast, which is just amazing. Thank and you. One of the major reasons why I said yes. Thank you.